అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న బాసని. లాటా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తమ పుట్టుకకు, పుణ్యభూమికి, సనాతన చరిత్రకి స్త్రీలే కారణం. ఎంతటి ఋషులైనా స్త్రీ లేనిదే సృష్టి చేయలేరు కదా అన్నది శకుంతల. స్త్రీలు సమాజంపై చూపించిన ప్రభావం గుర్తించి గౌరవించటమే ఈ కార్యక్రమ లక్ష్యం. యజ్ఞవాకుల్యంతో ఏది పరమార్థం అనే మైత్రి వేసిన ప్రశ్న ఒక ఉపనిషత్కి మూలమైంది. ధర్మరాజుకి ధర్మం చెప్పిన ద్రౌపది ఒక అద్వితీయ సామ్రాజ్యానికి మూలమైంది. నిప్పు కణికలను సైతం మంచులా మార్చగలిగిన సీతమ్మ మాట హనుమంతుని శక్తికి మూలమైంది. ఇలా వాగ్మయం నుంచి రాజకీయ సాంఘిక అంశాల దాకా మన భారత మహిళల కృషి ప్రపంచ చరిత్రలోనే అగ్రస్థానమనే చెప్పాలి. భారతీయ సమాజ ధార్మిక కుటుంబ విలువలని కాపాడిన నాయనమ్మల నుంచి నేటి వ్యోమగాములని ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుల దాకా అందరూ ప్రాతస్మరణీయులే. ఇలాంటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుకు పోదాం. ముందుగా దీప ప్రజ్వలన విజయ్ గారితో, తదుపరి గణపతి ప్రార్థన షపాలి గారితో ఈ కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. లాటా వారి 2022 సంవత్సరపు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభించుదాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మహాదేవసుతం గురు గుహనుతం మహాదేవసుతం
ఇప్పుడు మన లాటా ఈసీ మెంబర్ రమా కాకర్ల గారు మాట్లాడతారు. నమస్కారం, నా పేరు రమా కాకర్ల. నేను ఎగ్జిక్యూటివ్ ఉమెన్ చైర్గా లాటా ఆర్గనైజేషన్లో బాధ్యతలను నిర్వహిస్తున్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన లాటా ముఖ్యంగా మహిళల కోసం విభిన్న తరహాలో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో మేము అన్ని అంశాలు డీటెయిల్గా తోటి వారితో మరియు వాలంటీర్లతో చర్చించి ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వాటిలో కొన్ని నేను ఈరోజు ప్రస్తావిస్తాను. మనకు తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని హెల్త్ టాపిక్లో ఆంకాలజిస్ట్ డాక్టర్ అమర్తేజ్ మెహ్రాతో క్యాన్సర్పై అవగాహన, హోమియోపతి డాక్టర్తో ఉమెన్ హార్మోన్స్ గురించి, నెఫ్రాలజిస్టుతో ఆరోగ్యంపై శ్రద్ధ గురించి, ఆ తదుపరి దోసా ప్యాలెస్ ద్వారా మనందరికీ ఎంతో సుపరిచితురాలైన మహిళా ఆంటర్ప్రెన్యూర్ విజయవేదులా గారి చక్కని సందేహం అందిస్తారు. నాసాలో సైంటిస్ట్ అయిన డాక్టర్ కావ్య గారితో జీవితంలో మహిళలు ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చు అని జర్నీ ఫర్ రిలీవింగ్ స్ట్రెస్ బై చిన్ని నాయుడు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ గురించి. కోర్స్ మనందరికీ తెలుసు మనకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అది కూడా దృష్టిలో పెట్టుకొని జ్యువెలరీ షో చేయడం అయింది. అండ్ మనకు ఉత్సాహానికి కలిగించడానికి డ్యాన్స్, సాంగ్స్, స్కిట్స్ చేయడం జరిగింది. మరియు బ్యూటీ అండ్ ఫ్యాషన్ షో ప్రోగ్రామ్. ఇలా అన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ని రూపకల్పన చేయడం జరిగింది. మీరు మాతో ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నందుకు లాటా తరపున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ రమా కాకర్ల గారు. ఈ రోజు ప్రోగ్రామ్ ఎలా చేసుకుంటున్నామో చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మూవీ మెడ్లీ డాన్స్ పై హరిణి గారు.
తిప్పుతా సామే నా సామే నా సామే రరా సామే బంగారు సామే మిజల సామే రోషల సామే నా సామే రరా సామే బంగారు సామే మిజల సామే రోషల సామే. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मोरविनि चेरवटे వావ్, వాట్ పర్ఫార్మెన్స్ హర్ని గారు, రియల్లీ చాలా బాగా చేశారు. నెక్స్ట్ మన ముందుకు క్యాన్సర్ అనే వ్యాధి ఎలాంటిదో మనకు తెలియచేయటానికి అమర్ తేజ్ మెర్లా గారు మన ముందుకు వస్తున్నారు. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ అమర్ తేజ్ మెర్లా. నేను సిటీ ఆఫ్ హోప్లో మెడికల్ ఆంకాలజిస్ట్ని, విచ్ మీన్స్ ఐ స్పెషలైజ్ ఇన్ క్యాన్సర్ కేర్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దేర్ రీజనల్ మెడికల్ డైరెక్టర్స్. Before we start, I would like to wish all the women a very happy Women's Day. Thank you, Los Angeles Telugu Association, for giving me this opportunity today to talk about cancer awareness, screening and prevention. ఎందుకు ఇవాళ మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, యాజ్ వి ఆల్ నో ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రోయింగ్ వరల్డ్ వైడ్. మనం చుట్టుపక్కల చూసుకుంటే మన ఇమీడియట్ ఫ్యామిలీలో కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఆర్ మన కమ్యూనిటీలో ఎవరో ఒకరికి క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యి ఉంటారు. ఒకప్పుడు క్యాన్సర్ యూస్ టు బి ద డిసీజ్ ఆఫ్ ది ఎల్డర్లీ, విచ్ మీన్స్ క్యాన్సర్ అంటే విమెన్ ఆర్ మెన్ ఇన్ మోర్ దెన్ 65 to 70 years అట్లా ఉండేది. కానీ practicing for the past more than 10 years, what we have, or personally I have realized is, we are seeing cancer in younger age group. The paradigm has shifted from being the disease of the elderly to the younger population. ఒక్కసారి క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతే అది ఒక్కసారితో వెళ్ళిపోతుంది. ఇట్స్ ఎ హ్యూజ్ psychosocial burden on the individual, not only on the individual but on the family and also on the society. Especially if a woman is affected, it affects the kids, spouse, and in turn the extended family, and it can have a huge effect on the family, both financially and a huge economic burden. So womenలో చూసుకుని ఉంటే the most common cancers are breast cancer, lung cancer, colon, cervical, ovarian and uterine cancer. ఒక క్విక్ ఓవర్వ్యూ అండి. విల్ స్టార్ట్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ టాక్ అబౌట్ అదర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, వాటి ఇన్సిడెన్స్ ఏంటి, స్క్రీనింగ్ మెథడ్స్ అండ్ హౌ వీ కెన్ ప్రివెంట్ దెమ్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్.
The reason is breast cancer is the most common cancer in women, and 1 in 8 women born today in 2022 will be diagnosed with breast cancer if the current incidence continues. In the US, breast cancer is the most common cancer, and the leading cause of cancer related death in women is actually lung cancer, and the second leading cause of cancer related death in women is breast cancer. మనందరికీ తెలుసు that prevention is always better than cure. So how do we prevent breast cancer? The prevention is mainly by targeting lifestyle. So breast cancer is found in women who are obese or who have family history. So these all need to be targeted. And the other thing is screening. Screening చేస్తే ఏమవుతుందంటేనండి, we detect cancer at a very earlier stage. So the idea is to detect cancer. The earlier we detect cancer, the better it is, because the survival improves in early detection of cancers. Screening generally starts at the age of 40 to 45 with yearly mammogram in women. But in certain high-risk women, for example, who have genetic predisposition by having different genes like BRCA1 and 2, they are prone to develop breast cancer at an earlier age. And వేలల్లో జనరల్గానే we do screening starting at the age of 35, and instead of mammogram, sometimes we also incorporate MRIs of the breast in screening. So cancer చూసుకుంటే, the way we divide or we stage breast cancer is, the first stage is stage 0, which is carcinoma in situ. అంటే the cancer is still in the where it has started and it has not spread beyond its origination మాట. సో ఈ స్టేజ్లో కానీ డయాగ్నోజ్ అయి ఉంటే, the chances of cure is extremely high, and women diagnosed with these types of stage 0 breast cancer, they have the same life expectancy as any other women in the society. Research has shown that a healthy lifestyle and maintaining of a normal weight, including a healthy, well-balanced diet and regular exercise, may reduce the risk of developing breast cancer. The next cancer I want to talk about today is lung cancer. Lung cancer is mainly seen in smokers, but it can also be seen in non-smokers, especially in Asian women who develop like different mutations later on in life. But generally speaking, the prognosis in women who develop lung cancer and who are not smokers, they have a better prognosis than smoking related lung cancer. Lung cancer screening actually has been approved in many countries, including United States, in smokers starting at the age of 55 by doing annual CT scan. And the reason is same as in breast cancer. If we detect lung cancer earlier and if we are able to do a surgery at an earlier stage, the cure is much better than in lung cancer that are detected at a later stage. The third important cancer is colon cancer, and the way to prevent colon cancer is, again, it's a lifestyle. One of the things is we need to do lifestyle modifications. Colon cancer is commonly seen in people who eat processed meat, and the risk of colon cancer goes up if the meat consumption, if they're eating more and more red meat. And one of the other risk factors is obesity and genetic predisposition. So there is a good screening technique to diagnose, again, colon cancer at an earlier stage is by doing colonoscopy starting at the age of 50 years. But again, in some targeted populations who have a high risk of developing colon cancer, we screen them earlier. Cervical cancer is more common in India compared to the United States and is seen in a lower socioeconomic status. Screening is generally done by doing pap smear and detection of HPV virus. It can be prevented by doing HPV vaccines in younger age group starting at the age of 10 years until 26 years. The next cancer I want to talk about is ovarian cancer. Unfortunately, there is no good screening technique for ovarian cancer. Ovarian cancers are generally detected at an advanced stage, and one of the most important thing is, ఇప్పుడు మన ఫ్యామిలీస్లోని ఇఫ్ ఎనీబడి సేస్ హే మా అమ్మకి కానీ మా మదర్కి ఆర్
ఇమీడియట్ ఫ్యామిలీలో సిస్టర్ కానీ లేకపోతే గ్రాండ్ మామ్లో కానీ ఎవరికైనా ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఉండుంటే దే షుడ్ డెఫినెట్లీ అండర్గో జెనెటిక్ టెస్టింగ్, which means getting a blood test and looking at their genes to see if they have any mutations like BRCA gene which predisposes them to get ovarian cancer and breast cancer. ఈ మ్యూటేషన్ కానీ ఉండుంటే దే కెన్ అండర్గో a prophylactic ఓఫెడెక్టమీ, అంటే 2 ఓవరీని తీసేస్తారు. అండ్ దిస్ విల్ hugely decrease the risk of developing ovarian cancer. Not only this, if people have BRCA gene, there are also increased risk of developing breast cancer. So for them, we also suggest either screening very closely by doing MRI of the breast or bilateral mastectomies. ఇప్పటి వరకు చూసుకుంటే అండి మనం we spoke about various cancers, but in general, what can we do to prevent all these cancers? One thing is cancer is a lifestyle related disease. So lifestyle modifications is very important. Mana fast paced life lo we are seeing unhealthy or making unhealthy food choices, lack of physical activity. Generally what we say is exercise 30 minutes a day, at least 5 days a week, and increased stress, lack of sleep. What it does is increase inflammation. And we know that when there is more inflammation, it predisposes us in developing a lot of cancer. So we have to make lifestyle choices, which means increasing fruits and vegetable consumption, whole grain consumption, and decreasing processed foods and saturated food in our daily diet. Processed foods chala inflammation penchutai, and chronic inflammation, as I said, can lead to different types of cancers. So stress తగ్గించుకుంటాం, coping with stress, in this busy lifestyle, especially with busy jobs. I know it is difficult, but this is something we have to really act upon. ఇది ఒక చిన్న ఓవర్వ్యూ అంతేనండి, బట్ what I can advise you is to lead a healthy lifestyle. And once again, I really want to thank Los Angeles Telugu Association for giving me this opportunity, and wishing you all a very, very happy Women's Day. Thank you. డాక్టర్ గారు క్యాన్సర్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి పాడమని నన్ను అడగవలెనా, పరవశించి పాడనా అంటూ మన ముందుకు వస్తున్నారు పాడటానికి ప్రియాంక గారు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఫస్ట్లీ లాటా తరపున అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీకు ఈ పాట విన్నప్పుడు ఈ లిరిక్స్ వినగానే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కదూ. ఇలాంటి ఎన్నో ఎన్నో ఆణిముత్యాలను రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ మధ్యే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటల నుంచి కొన్ని హిట్స్ని ఈరోజు నేను తీసుకొని వాటన్నిటినీ ఒక ట్రిబ్యూట్ లాగా మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. మీరందరూ ఆ పాటలు విని సీతారామ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారని మరొకసారి నా తరపున లాటా తరపున హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. అరి చెమకు చెమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేరో హొయ్యా. చెనకు చెనకు చాం పట్టుకో పట్టుకో చెంపదరువులే వెయ్యా. హొయ్యా రే హొయ్యా హొయ్యా వయ్యారం సయ్యందయ్యా. హొయ్యా రే హొయ్యా హొయ్యా అయ్యా రే తస్సాతీయా. కొండలు గుట్టలు చిందులాడే తదిగిడతో వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం. తూనీగా రెక్కలెక్కుదాం, సూర్యుడు పక్కనక్కుదాం, బూదేటి కొమ్మ వెతుకుదాం, బంగారు జింక నడుగుదాం. చూడమ్మో హంగామా అడివంతా రంగేద్దాం, సాగించే విర
పండగ. జింగి చక్కు చా, చక్కు జింగి చక్కు చా. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో. తరిమినారు కాలాలు 7 లోకాలు చూడలేని ఒడిలో, విరహపు జాడలే నాడు వేడి కన్నేసి చేరలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేజారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. కులుకులు ఆ మెలికలు మేఘాలలో మెరుపులు, పలుకులు ఆ పెదవులు మన తెలుగురా చిలకలు. పదునులు ఆ చూపులు చురుకైన చురకత్తులు, పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు. నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి, నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం, నాలో నిలవని నా హృదయం ఏమవుతుందని చిన్న భయం. గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే, వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే. నీవుంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలేరా నీ సాయంగా. ఆ వంక ఈ వంక తిరిగా వేయించక్క, ఇంకా నచ్చాలింకా ఇంతేగా నీరెక్క, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా. ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా, చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా. రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని, ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా. ఒక్కసారి ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. ఏదో నవనాట్యం చూస్తున్నా, సిరిమూవల్లో ప్రేమ ఆ సంవడి నీదేనా. ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా, ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా. ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే, పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది. నువ్వు ఎప్పుడన్నది నేనెప్పుడూ విననిది. నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతుంది, కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది. ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేలా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా, సరదా సిరిమూవలౌదం ఏటిలో వేగమా, పాటలో రాగమా, చిటికెల తాళాలు వేద్దాం ఇంతలో వెళ్ళిపోకుమా, వెంట నడిచే నేస్తమా, తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చిన్నబోకుమా. ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా, సరదా సిరిమూవలౌదాం దూరమా దూరమా, తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరిచినది నిత్తురలో, మగత మరచి ఉదయించినదా ఉలుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో, చెమకు చెమకు తన మూవలలో, జనకు జనకు సరికొత్త కళ. చాంగురే ఇంతటిదానా సిరి అన్నది ఈ శారద రాతిరి, మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి, అయ్యహో ఎంతటిది సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి, సృష్టికే అర్థము చూపగ పుట్టినదే మోహనారి సుకుమారి, ఇది నింగికి నేలకు జరిగిన పరిచయమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లాటా ఉమెన్స్ టీం మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి ఒక అత్తా కోడల స్కిట్తో మీ ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ ఉమెన్ అవుట్ దేర్. మీకు ఒక చిన్న కథ చెప్పాలండి. కథ అంటే ఏదో రాజమౌళి లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ కథ ఇండియాలో మొదలై అమెరికాలో సెటిల్ అయిన 2 అత్తలు 3 కోడళ్ళు ఆడిన 5 స్తంభాల ఆట. 2 అత్తలు అనేసరికి కన్ఫ్యూజన్లో పడ్డారు కదా. మొదటి అత్తను సి అని పిలుస్తాం. సి అంటే ఛేదస్తాం. 1960s కదా, కొంచెం ఉంటుందిలేండి మరి. తర్వాత మన సూత్రధారి అత్తగారు. ఈవిడ కోడలు ఈవిడ గారిని ముద్దుగా ఏ స్క్వేర్ అని పిలుస్తుంటారు, అంటే అమాయకపు అత్త అని. మరి ఏ సి వాడి మిగతా లెటర్స్ వాడకపోతే అవి ఫీల్ అవుతాయి కదా. ఇదిగోండి ఆ అమాయకపు అత్తకు 3 కోడళ్ళు. కోడలు నంబర్ 1 ఫుడీ, రకరకాల వంటలు చేసి జనాల్ని తింటూ ఉంటుంది. కోడలు నంబర్ 2 బ్యూటీ, వింత వింత ఫేస్ మాస్క్స్, హెల్దీ జ్యూసెస్తో జనాలందరికీ మాస్క్స్ వేస్తుంటుంది. కోడలు నంబర్ 3 డైమండ్, ఆన్లైన్ డైమండ్. హౌ టు షాప్ అంటూ మొగుడు దగ్గర నుంచి డైమండ్స్ వరకు ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తుంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం మరి. పొద్దున్న లెగలేకపోతున్నాను. గొళ్ళల్లో సుప్రభాతం అన్నా లేటుగా పెడతారేమో కానీ ఈవిడ కాఫీ టీవీలు సుప్రభాతం మాత్రం టెన్షన్గా మొదలుపెట్టింది. అత్తయ్య గారు తీసుకొస్తున్నానండి. తొందరగా తాగేమ్మా, పైకాను పైపోయేలా ఉంది. తెస్తున్నా అత్తయ్య గారు, తీసుకోండి. A few moments later. ఏమ్మా కొడలా, కాఫీ నీళ్ళు తాగి గంట పైన అవుతుంది. నాకేమన్నా టిఫిన్ పూట పెట్టేది ఉందా, మధ్యాహ్నం వేళ చేస్తావా? పనమ్మాయి లక్ష్మికి చెప్పానండి ఇడ్లీ పిండి తీసుకురమ్మని,
తీసుకొచ్చాక వేడివేడిగా ఇడ్లీలు వేసి పెడతాను. అయ్యో కర్మ, రోకళ్ళు రుబ్బురోళ్ళు పనికొని ఇంట్లోనే మిక్సీలు గ్రైండర్లు తెచ్చి పెట్టారు. అయినా పిండి ఇంట్లో వేసుకోవడానికి ఏం బాగా. ఈ మధ్య కాలంలో రెడీమేడ్గా వెంటనే అన్ని దొరుకుతున్నాయండి. చెప్పావే, రెడీమేడ్గా వెంటనే రోగాలు కూడా వస్తాయి. మరి కాలంతో పాటు మనుషులు కూడా మారాలని మా అత్త ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమిటో. అయినా రేపు నా కోడల దగ్గరికి వెళ్తున్నాను అమెరికాకి. హాయిగా 4 రోజుల పాటు ఉండేసి వస్తాను. ఈవిడ చాదస్త బాధ నాకు తప్పుతుంది. హలో అత్తయ్య గారు, బాగున్నారా? చాలా రోజులైంది మనం చూసి. బాగున్నామమ్మా, మీరందరూ ఎట్టున్నారు? బాగున్నాం. మీ ప్రయాణం ఎలా జరిగింది? ఏం ప్రయాణం, కాళ్ళన్నీ పట్టేసింది అమ్మ. అవునా? అయ్యో. ఇంటికి ఇల్లంతా ఖాళీగా ఉంది. పిల్లలేరి, అబ్బాయి ఏరి? మీ అబ్బాయి గేమ్ ఆడడానికి బయటకు వెళ్ళారు అత్తయ్య. మీ మనవాళ్ళు ఇద్దరేమో పైన చంపుకునే గేమ్లు ఆడుతున్నారు. చంపుకునే గేమ్లు ఏంటి? అదే అత్తయ్య, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. మీరు ఫస్ట్ రండి, ఏదైనా తిని ఫ్రెష్ అవుతుంది. కానీ నడు నడు. బా, ఏం ప్రయాణాలో ఏంటో. శుభ్రంగా ఇండియాలో ట్రైన్లో హాయిగా పడుకొని ప్రయాణం చేసేవాళ్ళం. ఫ్లైట్కి ఇన్ని డబ్బులు పోసి కాళ్ళు ముడుచుకొని ఇరుగ్గా రావాల్సి వచ్చింది. ముడుచుకొని ఇటుక రావడం ఏంటత్తయ్య? కూర్చుని కదా వచ్చింది. ఇది అమెరికా వచ్చిన గోదావరి వెటకారాలు ఏమీ తగ్గలేదు. తీసుకో అమ్మా. కాఫీ కానీ టీ కానీ తాగుతారా అత్తయ్య? ఈ అమ్మ కోల్డ్ కాఫీ తాగుతారేంటి? కోల్డ్ కాఫీయా? అవునత్తయ్య, ఇక్కడ స్టార్ బక్స్ వాళ్ళు నాకంటే ముందే మంచి డ్రింక్ చేశారు కాఫీ తోటి. కోల్డ్ గా ఉంటుంది, బాగుంది, తాగండి. ఐస్ ఫ్రీగా వస్తుంది కదా అని అన్నిట్లో వేస్తున్నట్టున్నారమ్మా అమెరికా వాళ్ళు. నా పొద్దు కానీ మామూలుగా ఫిల్టర్ కాఫీ చేసి పెట్టు. సరే అత్తయ్య. A few moments later. ఇదిగో అత్తయ్య కాఫీ. బాబోయ్, కాఫీ ఏంది ఇంత దారుణంగా ఉంది? అవునా? బాదం పాలతో చేశాను అత్తయ్య. బాదం పాలతో కూడా ఈ మధ్య కాఫీ చేసుకుంటున్నారమ్మా? మరి హెల్తీ కదా పాల కంటే. నేను తాగలేను తల్లి, తీసుకో. పోనీ టిఫిన్ తింటారా? సరే. ఇదిగో అత్తయ్య టిఫిన్. ఇదేంటి అట్లమైనలాగా ఉంది? ప్యాన్ కేక్స్ అంటారు అత్తయ్య వీటిని. వీటి మీద ఏంది కమలా బద్దలు పెట్టావు? డెకరేషన్ కి డిఫరెంట్ గా ఉంటుందని. బాబోయ్, ఏంది ఇది బంక బంకగా జిడ్డు జిడ్డుగా? మేపుల్ సిరప్ అత్తయ్య. మనం ఇండియాలో దిబ్బ రొట్టి పచ్చరుకు పానకం తినే వాళ్ళమే, సేమ్ అలాగే టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రయోగాలు, కొత్త ప్రయోగాల్లో అన్ని గోదావరిలు కనపడుతున్నాయి. నాకు వద్దులేమ్మా, నేను తినలేము. పోనీ పచ్చిమిరకాయలు అల్లం ఉల్లిపాయలు వేసి దోశలు వేసి పెట్టినా? మంచి ఐడియా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ప్యాన్ కేక్ దోశలు. వావ్, గుడ్ జాబ్ రాణి. నీ ప్రయోగాలు నా మీద పెట్టి చూపించుకమ్మా, నేను డైరెక్ట్గా అన్నం తింటాను. సరే అత్తయ్య. రా, బాగున్నావా? బాగున్నాను అక్కయ్య, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? మాయ గారు ఎలా ఉన్నారు? అబ్బాయి, ఎన్ని రోజులు అయితే మిమ్మల్ని చూసి. ఏంటత్తయ్య మీ స్కిన్ అంతా ఇంత డ్రైగా ఉంది? వెన్న రాసుకుందామని అనుకుంటున్నాను. అబ్బా, ఈ రోజుల్లో వెన్నెల రాసుకుంటారు అత్తయ్య. మాయిశ్చరైజర్ రాసుకోండి, చాలా బాగుంటుంది స్కిన్ కి. చూద్దాంలేమ్మా. అర్జెంట్గా కుకుంబర్ పెట్టుకొని ఓ గ్రీన్ జ్యూస్ తాగుతా కానీ ఫ్రెష్ అవ్వలేనండి. ఓకే, నాకు తెలుసు కదా, అన్నీ రెడీగా పెట్టాను. పొద్దున్న కాఫీ కూడా నేను సరిగ్గా తాగలేదు కమ్మా, నాకు కూడా గ్లాస్ తెలిసివమ్మా. నేను చాలా బాగా చేస్తాను. కుకుంబరు, స్పినాచ్, కేలు, లెమన్ వేసి మంచి జ్యూస్ చేస్తాను. అవన్నీ పప్పులో కదా వేసుకునేది. జ్యూస్లో కూడా చాలా బాగుంటాయి అత్తయ్య. అవి ఎలా ఉంటాయోనమ్మా, మీరు చేసుకుంటాను. సరే అయితే. బాగున్నారా పిల్లలు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. హాయ్ సుశీల, హౌ ఆర్ యు? హాయ్ రాకీ. హాయ్ మమ్మిలా, ఎలా ఉన్నారు? ఆయన ఏంటి ఊళ్ళో ఉండి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏం చెప్పను, మీ ఫ్లైట్ ఎలాగో లేట్ కదా అని ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఆయన జుట్టు ఏంటి, డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఈవిడికి వెస్టర్న్ లుక్ గురించి ఎప్పుడు అర్థమవుతుందో.
అసలు నేనే మీతో అందాం అనుకుంటున్నా, మీరు ఈ ముడి నుంచి జడకు మారాలి, ఈ చీర నుంచి జీన్స్ కి మారాలి. అదే నేను చెప్తున్నాను కాదా? ఆ కోడలు చూస్తేనేమో ఆల్మండ్ మిల్క్ అంటది, ఈ కోడలు చూస్తేనేమో కూరగాయల జ్యూస్లు అంటది, నువ్వేమో జల్డు జీన్స్లు అంటావు. ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లమ్మా, మార్చుకోవటం కష్టం. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అలవాట్లు మార్చుకోవాలా? How are you? Hi, how are you? I'm fine. Thanks for the cold coffee. అవును, అసలు అడుగుదాం అనుకున్నాను, అత్తయ్య మీ కాళ్ళు నొప్పులు ఎలా ఉన్నాయి? ఈ ప్రయాణం వల్ల రెండో కాలు కూడా వచ్చిందమ్మా నొప్పి. అదే మరి, ఎప్పుడు చూసినా ఒకే కాలుని పట్టుకుంటే రెండో కాలు నేనెందుకు తగ్గాలని, తగ్గేదేలే అని అది కూడా నొప్పి మొదలైంది. నేను తగ్గటాలు, ఈ నొప్పుల వల్ల నేను తగ్గాల్సి వస్తుంది. ఎందుకత్తయ్య, నేను మా వారికి చెప్పి మందులు తెప్పిస్తాను కదా, ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అయ్యో ఊరుకోసేస్, నేను ఇలా అమెజాన్ లో ఆర్డర్ చేశాను అనుకో, అలా టపటపా వస్తాయి మందులు. ఊరుకోసేసి మీరు నేను చెప్పిన గ్రీన్ జ్యూస్ తాగండి, చక్కగా గ్రాడ్యువల్ గా మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. వీళ్ళు చెప్పేదేమో కానీ వీళ్ళు చెప్పి పాటించానంటే నాకు కొత్త నొప్పులు వస్తాయి. అయినా సాయంత్రం భోజనం సంగతి ఏంటో చూడండి అమ్మా. సరేనే, చూద్దాం. రండిరా. Later that same evening. మీ ఫుడ్ ఛానల్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. ఈ మధ్య కొత్త కొత్త వెరైటీలన్నీ చేస్తున్నానా, బోల్డ్ వ్యూస్. ఈ మధ్య చూసాను ఏదో కొత్తగా ఏదో డిజర్ట్ రెసిపీస్ పెట్టినట్టున్నారు. అవును, ఈ కాకరకాయతో స్వీట్ ఎలా చేయడం చూపించాను, ఎంత బాగా నచ్చేసిందో అందరికి. కాకరకాయ స్వీట్? అవునత్తయ్య, ఎంత బాగుందో తెలుసా? అదేమో తింటారే. నేను చూసాను అత్తయ్య రెసిపీ, తిన్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అందుకే నా ఛానల్ పేరు మైండ్ బ్లాక్ రుచులని పెట్టుకున్నాను. అవును, మీ బ్యూటీ ఛానల్ ఎలా నడుస్తుంది? సూపర్ గా నడుస్తుంది. నేను ఇంట్రడ్యూస్ చేసిన మూన్ క్రీము, సన్ క్రీము. మూన్ క్రీము, సన్ క్రీమా? అవునత్తయ్య, రాత్రి రాసుకుంటే మూన్ క్రీము, పగలు రాసుకుంటే సన్ క్రీము. ఎందుకే శుభ్రంగా పసుపు, పాలు, శనగపిండి మొహానికి రాసుకుంటే మొహం నెగనెగలాడుతుంది, దిక్కుమాల క్రీమ్ ఏంటి? అందుకేనత్తయ్య నా ఛానల్ కి 2 million వ్యూస్ ఉన్నాయి. సిస్, మీ ఇద్దరు కొంచెం ఆగాలి. మీరు నేను కొత్తగా స్టార్ట్ చేసిన డైమండ్ ఆన్లైన్ షాపింగ్ వీడియో ఇంకా చూసినట్లేదు. అసలు ఆ లైక్స్, ఆ వ్యూస్, ఆ నెంబర్స్ మీరు టచ్ కూడా చేయలేరు. అవును, ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ లోనే ఉంటారు కదా మీరు. అంతేగా, మొగుళ్ళు కూడా ఆన్లైన్ లో ఎత్తుక్కుంది. కరెక్ట్ అత్తయ్య, ఆన్లైన్ లో చూసి మ్యాట్రిమోనీలో మీ అబ్బాయిని కనిపెట్టాను. అసలు కొత్తగా ఒక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆన్లైన్ లో పెళ్లి చేసుకోవడం ఎలా అని. కాపురం కూడా ఎలా చేయాలో కూడా చెప్పమ్మా. ఆపండి మీ చోద్యాలు, పదండి తిందాం. సరే పదండి. ఫోన్ చేయడానికి. అబ్బో, చాలా రకాలు చేసినట్టున్నారుగా. అత్తయ్య మీకోసం నేను కిన్వా సాలెడ్, పికిల్ జిప్నీ చేశాను. నేనేమో ఇకామా ఫ్రై, క్రాంబెర్రీ పప్పు చేశాను అత్తయ్య. మీకు ఇండియన్ వెరైటీలు అంటే ఇష్టపడతారని గారెలు, బిర్యానీ చేసి వీకెండ్లోనే ఫ్రీజ్ చేశాను అత్తయ్య. ఇప్పుడు అన్ఫ్రీజ్ చేస్తే గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి చూడండి. సలాడ్లేంటి, ఈ ఎప్పుడు వెళ్ళిన కూరగాయలేంటి, గారెలు ఐస్ ముక్కల్లో పెట్టడం. కాదత్తయ్య, నన్నేమో డాక్టర్ కాప్స్ తగ్గించమన్నారు, అందుకే ఈ సలాడ్ గ్రీన్ జ్యూస్ లోకి కన్వర్ట్ అయ్యాను. మాకు ఇక్కడ ఇండియాలో దొరికే వెజిటబుల్స్ అన్ని దొరకవు కదా అత్తయ్య, ఇక్కడ దొరికిన వాటితోటే మేము వండుకోవాలి. మీకు తెలియదే ఉంది అత్తయ్య, మీ అబ్బాయి నేను పగలు రాత్రి ఆన్ సైట్ ఆఫ్ షోర్ అని వర్క్ చేస్తూనే ఉంటాం. పద్దాక బయట తింటే ఆరోగ్యం పాడవుతుంది కదా, చేతికి వీలుగా ఉంటుందని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. మీరు చెప్పిందంతా నిజమేనమ్మా. ఇండియాలో మా అత్తగారి మారట్లేదేంటా అని అనుకునేదాన్ని, కానీ మార్పు అనేది చాలా కష్టం. ప్రాంతాలను బట్టి, పరిస్థితులు బట్టి మార్పు అనేది చాలా అవసరం. అది మహిళలకే సాధ్యం. అవును. హ్యాపీ వావ్, అమేజింగ్ స్కిట్ అండి. సప్త సముద్రాలు దాటి వచ్చిన అత్తగారికి ప్రతి తరానికి మనుషుల్లో మార్పు చాలా అవసరమని సరదాగా నవ్విస్తూ చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ శ్వేత గారు, హిమజ గారు, రాణి గారు, రమ గారు ఫర్ ద వండర్ఫుల్ స్కిట్. Gama
ఎంపవర్మెంట్ గురించి తెలియచేయటానికి ఐశ్వర్య గారు మన ముందుకు వస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఐశ్వర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్? కొంతమంది దృష్టిలో విమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడటం, మరి కొంతమందికి విమెన్ ఎంపవర్మెంట్ అంటే స్వేచ్ఛ. కానీ అసలైన విమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే ఏ పనినైనా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సమయస్ఫూర్తితో చేసుకుంటూ ముందుకెళ్ళటమే విమెన్ ఎంపవర్మెంట్. అది ఎక్కడా కొనేది కాదు, ఎవరి దగ్గర నుంచి అరువు తెచ్చుకునేది కాదు. అది కేవలం మీ దగ్గర నుండి, మీలోంచి పుట్టేదే. The best form of women empowerment is a woman empowering herself. మనలో చాలామంది చూసారంటే మన ఎమోషన్స్ అన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ మీదో లేక మన ఫ్రెండ్స్ మీదో డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఈరోజు మీ నాన్నగారు వంట బాగుంది అని చెప్పారంటే మీరు ఇన్స్టెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీ హస్బెండ్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చినా, మీ ఫ్రెండ్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చినా మీరు ఇమీడియట్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మూడ్ బాగాలేకో లేకపోతే ఇంకో విషయం నచ్చకో మీకు ఒక చిన్న నెగిటివ్ కామెంట్ కాకపోయినా మీరు ఎక్స్పెక్ట్ చేసేది చెప్పకపోతే మీరు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మీ డే అంతా రూయిన్ అయిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతారో తెలియని మన హ్యాపీనెస్ అనే రిమోట్ కంట్రోల్ని వాళ్ళ చేతికిచ్చి కూర్చుంటాం. ప్రిసైస్లీ మన హ్యాపీనెస్ కంట్రోల్ అంతా మనం వాళ్ళ చేతికి ఇస్తున్నాం అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మన మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ హెల్త్ కంటే. ఎందుకంటే మన ఫిజికల్ హెల్త్ని డ్రైవ్ చేసేది మెంటల్ హెల్త్. సో మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే మీరేం చేయాలి? మేక్ యువర్ సెల్ఫ్ అ ప్రయారిటీ. అంటే సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ లవ్ గురించి చాలామంది చాలా చోట్ల చెప్తారు, కానీ ఒక సింపుల్ వే టు స్టార్ట్ ఇస్ జస్ట్ టేక్ అ డే ఫర్ యువర్ సెల్ఫ్, జస్ట్ యువర్ సెల్ఫ్. నేను ఈ విషయం ఇంతకుముందు చెప్పినప్పుడు మేము మూవీకి వెళ్ళాం, మా హస్బెండ్తో మూవీకి వెళ్ళామండి, మా ఫ్యామిలీతో పిక్నిక్కి వెళ్ళామండి, ఆర్ మా ఫ్రెండ్స్తో కిట్టీకి వెళ్ళామండి అని చెప్తున్నారు. నో, మీరు మళ్ళీ అక్కడ ఇంకొకళ్ళని ఇన్వాల్వ్ చేసి మళ్ళీ ఆ సోర్స్ ద్వారానే మీరు హ్యాపీనెస్ పొందాలనుకుంటున్నారు. కాదు, మీకు మాత్రమే ఒక రోజు కేటాయించుకోండి. అది వారానికి ఒక రోజు అవ్వచ్చు, మంత్కి ఒక రోజు అవ్వచ్చు, లేకపోతే 2 monthsకి ఒక రోజు అవ్వచ్చు. మీరు మీ లీజర్ టైంలో మీరు స్పాకి వెళ్తారా, లేకపోతే పెడిక్యూర్కి వెళ్తారా, లేకపోతే మీ నచ్చిన వంటని మీరే కుక్ చేసుకొని తింటారా, ఏదో ఒకటి చేయండి. పోనీ ఇవన్నీ లేదా మీరొక్కళ్ళే మీ అచీవ్మెంట్స్, మీ సాక్రిఫైసెస్ మీరు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మీకు మీరు మిర్రర్లో చూసుకుని మిమ్మల్ని కాంప్లిమెంట్ చేసుకోండి. సో అప్పుడు మీ హ్యాపీనెస్కి సోర్స్ మీరు మాత్రమే అవుతారు. సో టేక్ బ్యాక్ దట్ కంట్రోల్. ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా ఇల్లంతా హ్యాపీగానే ఉంటుంది. So make every day a women's day which you truly deserve. Thank you. ఐశ్వర్య గారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా చక్కని భావాలు వ్యక్తపరిచారు. ఇప్పుడు మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తెలియచేయటానికి చిన్ని నాయుడు గారు మన ముందుకు వస్తున్నారు. నమస్కారం అందరికీ, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. దిస్ ఈజ్ చిన్ని నాయుడు. యాక్చువల్గా ఉమెన్స్ డే అనగానే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే కనుక నా దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనలా మనం ఉండగలగడమే. అయితే ఇది చాలా పెద్ద టాపిక్. దాంట్లో నుంచి ఒక చిన్న టాపిక్ తీసుకొని నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్. నా వేలో నేను ఎలా స్ట్రెస్ మేనేజ్ చేశాను అనేది. సో బేసిక్గా 20 years ago నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ కేమ్ టు పెన్సిల్వేనియా. వచ్చి ఐ వాజ్ కంప్లీటింగ్ మై ఎడ్యుకేషన్ బై గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ టు ఇండియా. దాని తర్వాత అంటే మేము ఒక కమ్యూనిటీలో ఉండే అలా ఉంటాం. 450 families ఉంటే అందులో మేము ఒక్కళ్ళమే ఇండియన్ ఫ్యామిలీ. అంటే వేరే కమ్యూనిటీలో ఉండేవారు, కానీ మా కమ్యూనిటీలో వీఆర్ ద ఓన్లీ ఇండియన్స్ అన్నమాట. దానివల్ల ఏమైందంటే నాకు బాగా హెల్ప్ అయింది. వాళ్ళ కల్చర్ని నేను, నా కల్చర్ని వాళ్ళకి షేర్ చేయడంలో చాలా హెల్ప్ అయింది. అండ్ త్రూ ద ప్రాసెస్ నాకు కిడ్స్ పుట్టడం, వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ ఫినిష్ అయ్యే వరకు జాబ్ గురించి ఆలోచించకూడదని నేను డిసిషన్ తీసుకున్నాను. బట్ కుడ్ బి ఎనీ రీజన్, అంటే మనం డెసిషన్ తీసుకున్నా, లేకపోతే మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే సిచ్యుయేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటాం కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల స్ట్రెస్ ఆబ్వియస్గా క్రియేట్ అవుతుంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఐ చోజ్ వాలంటీర్ వర్క్ అనమాట.
వాలంటీర్ వర్క్ ఎక్కడ స్టార్ట్ చేశానంటే మా ఇంటి నుంచి క్రాస్ ద రోడ్ దెర్ వాజ్ లైక్ ఫైర్ స్టేషన్. అక్కడి నుంచి నా వాలంటీర్ సర్వీస్ స్టార్ట్ అయింది 20 years ago. ఏంటంటే నేను ఫైర్ ట్రక్స్ కడిగేదాన్ని అండ్ టూల్స్ అందించేదాన్ని, ఈవెంట్స్లో అసిస్ట్ చేసేదాన్ని. సో ఐ వాజ్ థరోలీ ఎంజాయింగ్. అండ్ అప్పటి నుంచి ఇంకా మోర్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ క్యాంపింగ్ సైట్స్కి ఇలా క్యాబిన్కి పెయింట్ వేయడం, లేకపోతే కిడ్స్ ఆర్గనైజింగ్ థింగ్స్ ఉంటాయి అంటే క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ని ఆర్గనైజ్ చేయడం, అండ్ షెల్టర్స్, ఫాస్టర్ హోమ్స్, హాస్పిటల్స్, సీనియర్ హోమ్స్, రిక్రియేషనల్ ఏరియాస్, యూ నేమ్ ఇట్, ఐ వాజ్ డూయింగ్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే అన్నీ ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేశాను కాబట్టి నాకు వేజెస్ వైజ్ అయితే ఎక్కడ వర్క్ చేయాలనేది లిటిల్ అంటే క్యాఫ్టేరియా లాంటి వర్క్స్ ఉంటే కనుక దే పే యూ. బట్ థింగ్ ఏంటంటే మినిమం వేజ్ ఉంటుంది, ఎందుకంటే అవి ఎన్పిఓస్ అండ్ గవర్నమెంట్ బేస్డ్ కాబట్టి ఆబ్వియస్గా వేజెస్ ఆర్ మినిమం. ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ అవర్స్ కూడా కదా, సో దట్ డిపెండ్స్. అయితే నేను స్కూల్ ఏరియాలో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైలీ ప్రోగ్రెస్ మన పిల్లలది ఏంటి అనేది మనకి హ్యాండీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్ సైడ్ మామ్ లాగా వెళ్తే కనుక వీ నీడ్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫర్ ద టీచర్. ఎవ్రీడే మనం మాట్లాడటానికి అవకాశం ఉండదు. అదే మీరు క్లాస్ రూమ్ మామ్గా ఉన్నా, లేకపోతే లైబ్రరీలో చేస్తున్నా, స్టాఫ్ రూమ్లో చేస్తున్నా కానీ you'll have like more accessibility than regular mom kada. So you can get the progress from the teachers daily basis కావచ్చు, లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ కెన్ గెట్ రెగ్యులర్ బేసిస్లో మీరు వాళ్ళ ప్రోగ్రెస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద థింగ్ లైక్ ఐ వుడ్ లైక్ టు షేర్ టు అట్ ద సేమ్ టైం మీకు యూస్ఫుల్ ఉంటుంది, స్ట్రెస్ అవుట్ టెక్నిక్ కూడా. సో ఎనీథింగ్ యూ నీడ్ గైడ్, reach out to Himaja Ponnaganti garu and she can redirect to me. And thank you all for giving this opportunity. Again, happy Women's Day to all. చిన్ని నాయుడు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా చక్కని భావాలు వ్యక్తపరిచారు. నెక్స్ట్ పచ్చనిదనమే పచ్చదనమే అంటూ మన ముందుకు వస్తున్నారు టారెన్స్ బ్రీజ్ టీమ్ బై సంగీత గారు. చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం చెలి పచ్చదనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవె పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి
మనసు తెరిపే ఉడుకు మనసు తెరిపే ఉడుకు మనసు తెరిపే. వావ్, మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లిన సంగీత అండ్ టీమ్ కి ధన్యవాదాలు. అంతరిక్షం అంటే మనకు నాసా గుర్తొస్తుంది. చిన్న ఉన్నప్పుడు చందమామను చూసి అక్కడికి వెళ్ళాలని ఎంతమంది అనుకోలేదు. కానీ అలాంటి కళని నిజం చేసుకున్న డాక్టర్ కావ్య గారు ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. లాస్ ఏంజల్స్ మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ తరపున హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు హిమజ పొన్నగంటి. నేను లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు నాతో పాటు ఉమెన్ ఎగ్జిక్యూటివ్ చైర్ కాకర్ల గారు, జాయింట్ సెక్రటరీ సునీత నెక్కటి గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. మీకు ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాము. వీరు నాసాలో స్పేస్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. వీరు తెలుగువారు కావటం చాలా మనం గర్వించదగ్గ విషయం. వారు డాక్టర్ కావ్య కమల్ మన్యపు. వీరి గురించి ముందుగా ఒక వీడియో విజువల్స్ చూద్దాం. Dr. Kavya K. Manyapu is a NASA space scientist working in the flight operations and training for exploration, extravehicular activity, spacewalks and spacesuits. నాసాలో చేరక ముందు 10 ఏళ్లకు పైగా CST-100 స్టార్లైనర్ అనే ఒక నెక్స్ట్ జనరేషన్ హ్యూమన్ రేటెడ్ స్పేస్ క్రాఫ్ట్కు స్పేస్ సూట్ లీడ్గా బోయింగ్ కంపెనీలో పనిచేశారు. అలాగే అడ్జంక్ట్ ప్రొఫెసర్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా స్కూల్ ఆఫ్ ఏరోస్పేస్ సైన్స్. కావ్య ఈజ్ ఎ ప్రైవేట్ పైలట్, స్కూబా డైవర్, trained in aerobatics, mountaineer and an Indian classical dancer. Dr. Kavya holds a Bachelor of Science in Aerospace Engineering from Georgia Institute of Technology, Master of Science in Aeronautics and Astronautics from the MIT, and a PhD in Aerospace Sciences. డాక్టర్ కావ్య గారు ఎన్నెన్నో అవార్డ్స్ వచ్చాయి. అందులో కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. రోటరీ నేషనల్ అవార్డ్ ఫర్ స్పేస్ అచీవ్మెంట్, స్టెల్లార్ అవార్డ్, ఎర్లీ కెరియర్ RNASA, నేషనల్ టైటిల్ బాలాశ్రీ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, US POTUS ప్రెసిడెంట్ ఒబామా, వైట్ హౌస్ ఆస్ట్రానమీ, నైట్ అంబాసిడర్ ఫర్ బోయింగ్ స్టార్లైనర్, Boeing Defense and Space Top Talent Award 2013, Women Engineer of the Year, American Society of Engineers of Indian Origin. Wow! మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
కావ్య గారు, చాలా సంతోషంగా ఉందండి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మిమ్మల్ని లాస్ ఏంజల్స్ తెలుగు వారికి పరిచయం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీరు నాసా స్పేస్ సైంటిస్ట్గా మీ కెరియర్ని చూస్ చేసుకోవటానికి వెనుకున్న బలమైన కారణాలు మీరు మాతో షేర్ చేసుకోగలరా? నమస్కారం అండి, మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ నాకు మీ లాస్ ఏంజలస్ తెలుగు వారితో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై ఎక్సైట్మెంట్ ఫర్ స్పేస్ అండ్ ఆల్ థింగ్స్ ఎక్స్ప్లోరేషన్ విత్ మన తెలుగు వాళ్ళు. మీరు అడిగారు నేను నాసాలో ఎలా ఎందుకు చూస్ చేసుకున్నాను నా కెరియర్ అనేది. యాక్చువల్లీ నాకు 3 ఏళ్ల వయసు నుంచి స్పేస్ అన్న, చందమామ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది. క్యూరియాసిటీ అంటే మీ అందరికీ పిల్లలు ఉండుంటారు. మనం ముద్దలు పెట్టినప్పుడు పైకి చూడు చందమామ వస్తుంది అలా తినిపిస్తుంటాం కదా. స్పెషల్లీ ఇండియాలో, నేను పెరిగింది ఇండియాలో పెరిగాను. సో అక్కడ మా పేరెంట్స్ నాకు చాలా ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేశారనమాట. అది ఆ క్యూరియాసిటీ అనేది ఒక ప్యాషన్ గా మారి నేను ఒక రోజు స్పేస్ లో వెళ్ళాలి. అసలు ఆస్ట్రోనాట్ అంటే ఏంటో కూడా తెలీదు అప్పుడు, అంత చిన్నదాన్ని. బట్ స్పేస్ లోకి వెళ్ళాలి, మూన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి చూడాలి అని డాడీని చిన్నప్పటి నుంచి అడిగేదాన్ని. ఆ క్యూరియాసిటీ అట్లా ప్యాషన్ గా మారి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో పని చేయాలని ఒక సంకల్పంతో ఐ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ అండ్ కెరియర్. థ్యాంక్ యూ కావ్య గారు. నాసాలో వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీలక్ష్మి చింతల గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ హిమజ గారు. హలో డాక్టర్ కావ్య గారు. as mentioned before, you are multi-talented. So మీ వండర్ఫుల్ జర్నీలో మీకు మీ కెరియర్ లో కానీ మీ లైఫ్ లో కానీ బాగా గుర్తుండే ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎనీ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసినవి యాజ్ ఏ ఉమెన్ మాతో షేర్ చేయగలరా? Sure అండి. యాక్చువల్లీ ఐల్ స్టార్ట్ విత్ సేయింగ్ అ లాట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. నేను నాకు మెమరబుల్ అయిన ఎక్స్పీరియన్సెస్ చాలా మటుకు నా ఫార్మేటివ్ ఇయర్స్ అంటే మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఇండియాలో పెరిగినప్పుడు స్టార్ట్ అయినాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ that basically was my foundation for where I am today. So చిన్నప్పుడు స్కూల్లో కానివ్వండి అండ్ ఎడ్యుకేషన్ లో, స్పోర్ట్స్ లో, ఆర్ట్స్ లో నేను చాలా యాక్టివ్ ఉండేదాన్ని. అండ్ యాక్చువల్లీ a lot of it my parents, I dedicate that to my parents because వాళ్ళ ప్రోత్సాహనతో, అంటే మా డాడీ మమ్మీ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఏది నువ్వు చేసిన హాబీ కానీ అది ఆర్ట్స్ లో కానీ స్పోర్ట్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ ఏదో చేసాము అని కాకుండా నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా, డిడ్ యూ డూ యువర్ బెస్ట్ టుడే, డిడ్ యూ గివ్ యువర్ 100% టుడే అనే ఆ థాట్ అనేది పెట్టారనమాట. సో I used to be a track and field athlete. I used to be a sprint athlete ఉండేదాన్ని అండ్ స్పోర్ట్స్ లో కూడా కబడ్డీ అండ్ బాస్కెట్బాల్ ఆడేదాన్ని అండ్ డాన్స్, భరతనాట్యం నేర్చుకున్నాను. సో అది మెయిన్ థింగ్ అంటే మెమరబుల్ అంటే మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ చెప్పిన మాటలు నాకు చాలా మెమరబుల్ బికాస్ దాట్స్ వాట్ పుష్డ్ మీ. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఐ మెన్షన్ ఇట్ బికాస్ యూజువలీ అమ్మాయిలు అనగానే మన స్పెషల్లీ మన ఇండియన్ కల్చర్ లో నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇది చేయకూడదు అనే ఒక భయంతో మనని పెంచుతారు. అంటే ఆ జాగ్రత్తతో మనని పెంచుతారు. బట్ ఆ జాగ్రత్త మనకి చెప్పినా కూడా మా పేరెంట్స్ ఎలా అంటే అసలు ఎప్పుడు నువ్వు అమ్మాయివి, నువ్వు ఇది చేయలేవు అనే థాట్ ఎప్పుడు నాకు తీసుకురాలేదు. నేను ఏదన్నా చేస్తాను అన్నా ఎస్ గో హెడ్, డూ ఇట్ అనే సపోర్ట్ తో, బ్రేవరీతో, ఆ కరేజ్ తో నన్ను పుష్ చేసేవారు, నువ్వు చేయగలుగుతావు అని. సో నాకు ఎప్పుడు నేను అమ్మాయిని, నేను ఒకటి ఇది చేయలేను, రన్నింగ్ చేయలేను, కబడ్డీ ఆర్ స్పోర్ట్స్ ఆడలేను, డాన్స్ చేయలేను అని ఎప్పుడు నాకు ఆ థాట్ రాలేదు. సో మై మోస్ట్ మెమరబుల్ పార్ట్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్, ఫస్ట్ మా పేరెంట్స్ ఇచ్చిన అడ్వైస్,
సెకండ్లీ వాళ్ళు కూడా నాకున్నంత ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ని వాళ్ళు కూడా ఆ టైం అండ్ డెడికేషన్ పెట్టి ప్రతి దాంట్లో నేను చేయాలనుకున్న దాంట్లో నాతో తోడు ఉండి వాళ్ళు నాకు అంత సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డాన్స్, భరతనాట్యం నేర్చుకున్నప్పుడు నేను ఆల్ అరౌండ్ ఇండియా ట్రావెల్ చేశాను. అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ అంత చిన్న ఏజ్ లో అబౌట్ 9th grade 10th grade టైంలో నాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ పర్ఫార్మర్స్ తోని ఆ ఇంటరాక్షన్ అనేది ఒక 2 weeks 3 weeks క్యాంప్స్ లో వెళ్ళడం, అలాంటి ఎక్స్పోజర్ ఢిల్లీలో అండ్ వేరే పార్ట్స్ ఆఫ్ ఇండియాలో చేయడం జరిగింది. అండ్ దట్స్ రియలీ ఇంపార్టెంట్ వెన్ యూర్ గ్రోయింగ్ అప్, బికాస్ మనం ఏదో మనము చదువుకున్నామా ఇంటికి వెళ్ళామా వచ్చామా అని కాకుండా వెన్ యూ ఎక్స్పోజ్ అ పర్సన్ to different experiences like this, you help them grow in all dimensions. So alanti experiences nak chala help ainayi for what I am doing today. So sports inkoka sports lo kuda ante andi. My parents, my mom used to be a shot put player. Tanu NCC lo she was part of NCC when she was younger. So taniki sports ante kuda chala ishtam, and I kind of rubbed off that. And so was my dad. Tanu pellayi pillalunnaka kuda he used to participate in running and sports and stuff. So వాళ్ళని చూసి నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చేది. ఆ ఏజ్ లో కూడా చేస్తున్నారు. My parents, when you're younger, you look at your dad or mom. I used to get inspired. So ఎక్కడ వాళ్ళు no చెప్పలేదు. And in fact they used to say you have to give your best. ఏదో చేశాను అని కాదు, but you have to give your best. స్పోర్ట్స్ లో కూడా మంచి మెమరీస్ ఉన్నాయి. స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అట్లా ఆడినప్పుడు అందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి రావడం, వాళ్ళతో ఇంటరాక్షన్, టీమ్ వర్క్, డిసిప్లిన్, లీడర్షిప్, ఇవన్నీ క్వాలిటీస్ అక్కడ నేర్చుకున్నాను. అండ్ 6th grade లో I remember నాకు చిన్నప్పటి నుంచి ఫ్లై చేయాలంటే చాలా ఇష్టం. I wanted to be a pilot. అండ్ మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఎవరితోనో హైదరాబాద్ లో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్లి సిమ్యులేటర్ లో కూర్చోపెట్టడం. సో ఆల్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ షేప్ who I am today. And over the last years, నేను హై స్కూల్ తర్వాత US కి మూవ్ అయ్యాను. My whole family actually, మేమందరం, my dad actually నేను నాసాలో వర్క్ చేయాలి అనే ఆ ప్యాషన్ ని చూసి ఆ ఫౌండేషన్ ఇద్దాము అని చెప్పి మై డాడ్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా అన్ని వదిలేసి ఐటీ మళ్ళీ చదువుకొని ఇక్కడికి వచ్చి ఆ he gave me and my sister that foundation. And ఇక్కడ వచ్చిన తర్వాత కూడా it's been, there's been a lot of challenges. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒక ఇమిగ్రెంట్ గా మన దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలనేది we all know, we've all been through that. And those are the kinds of challenges that you need to see, because oka person anni dimensions lo develop avvalante alanti challenges chala avasaram. And so whether that was getting used to the culture shock, ikkada culture ki used to avadam, kani education kuda koncham different ga untundi mana India tho compare cheste. And ikkada fit in avadam, I've నేను part-time jobs కూడా చేశాను. As an undergrad student, I used to work 2 part-time jobs, work full load, and still continue my dancing. And all of those experiences have helped along the way. And one of my major life-changing experiences as a woman has been being a mom. I have a 2-year-old. Naku 2-year-old papa undi. And obviously andaru anevallu, as when I was pregnant, and even before that, having a kid changes your life as a woman. Actually it's an understatement anipistundi. Adi chala a statement chala chinnadu anipistundi. And you all as moms, you would probably know what it means, and especially as a woman of this generation, career and having a family and raising a child who is your next generation is not a small job.
And then space lo రావడానికి కూడా one of my interests, not just want to be an astronaut, but నా interest ఏంటంటే to push humanity to the next best thing. And space has provided that platform for me. ఈ ఇండస్ట్రీలో ఉంటే we are working beyond all borders. Ante there's, when I think about space and when I think about my work, నేను ఒక జెండర్ కోసమో ఒక కంట్రీ కోసమో ఒక one society కోసమో ఏజెన్సీ కోసమో పనిచేయట్లేదు. It's for all of us and it's beyond that. So as this generation woman, I want to lay the best foundations for our next generation. And now having that 2-year-old, my intlo unna 2-year-old, she's our next generation. So వాళ్ళకి next మనం ఏం చేయగలుగుతాము, మన ప్రపంచాన్ని ఇంకో 1% better చేయగలుగుతామా వాళ్ళ కోసం, how can we do it? So trying to manage that and work and family, obviously it's a lot to go through. And I would say they've been both India lo and US వచ్చిన తర్వాత they've been several actually memorable experiences, both with sweet memories as well as hardships and challenges. Wonderful, Andy. Thank you so much, and kudos to your parents also supporting you. Thank you. And next mana Rama garu, she has a question, Andy. Rama garu, please. థ్యాంక్ యూ అండి కావ్య గారు, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కి. మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఒక తెలుగు అమ్మాయి స్పేస్ నాసాలో వర్క్ చేస్తున్నారు సైంటిస్ట్ గా అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. నాది ఒక క్వశ్చన్, ఈ జనరేషన్ యంగ్ ఉమెన్ కి ఫ్యామిలీని అలా కెరియర్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఏమైనా అడ్వైస్ చెప్తారా అండి? సో నేను ఆనెస్ట్ గా చెప్తాను, దర్ ఇస్ బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ ఫ్యామిలీ అనేది, బ్యాలెన్స్ అనేది యాక్చువల్లీ ఇట్స్ in my view is a loosely used term, because when you think about it, మీరు కెరియర్ లో చాలా బాగా చేయాలి and ఫ్యామిలీలో బాగా చేయాలి, it's not a balance. Actually it's always you have ఒక weighing machine తీసుకుంటే it's always పైకి కిందకి అవుతుంటాయి. సో ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనేది అది మనం ఆశిస్తాము, బట్ అది పాసిబుల్ కాదు. బట్ there's a big but. మనము అది యాక్సెప్ట్ చేయాలి. First thing is what we need to do is we have to accept that we have both of these priorities, and మనం ahead ga plan చేసుకోవాలి. And couple of things like what helps me is, for example, నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను, మా పాపకి డిన్నర్ తినిపించాలి. I worked with my husband and asked him, it's that collaboration, communication. So for this generation, and I know my friends, my family, చాలా మంది ఇప్పుడు ఉన్న అమ్మాయిల జనరేషన్ కెరియర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అంటే మనము అది ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వర్క్ లో ఎట్లా అయితే ఎవ్రీ సింగిల్ డే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తాము, యూ హ్యావ్ దీస్ టాస్క్, యూ హ్యావ్ దీస్ స్కెడ్యూల్స్, అట్లా ఎవ్రీ రికరింగ్ టైంలో మనము దాన్ని ఆ ప్లాన్ ని అసెస్ చేసి what can we do today and give it our best. Irozu, I have a big meeting. Career is important today. Not that your kids are going to be second priority, but I need to dedicate this time. So you have to plan and manage it. And the other important part is you have to utilize your support system. And that's very important. And support system, whether that's your parents, your మీ సిస్టర్ కానివ్వండి, ఎవరైతే మీతో ఉంటున్నారో మీ హస్బెండ్ పార్ట్నర్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వాళ్ళతో ఆ కమ్యూనికేట్ చేసి, జస్ట్ లైక్ వి కమ్యూనికేట్ మన కెరియర్ లో ఎలా అయితే మన టీమ్ మెంబర్స్ తో లీడర్షిప్ కమ్యూనికేషన్ చేసి మనము ప్లాన్స్ ఎలా అయితే చేసుకుంటామో, అదే విధంగా అదే మైండ్ సెట్ ని మనం ఇంటికి తీసుకొచ్చి we need to be able to do that, share our workload. And it's very important that we constantly assess every few weeks, we assess how we are doing. And daily nenaithe idi chesanu, daily levagane I look into the mirror and I tell myself
I'm going to grab every opportunity that is out there, whether that is career lo kanivandi, family time kanivandi, and I'm going to give my best today. ఈ రోజు నేను ఏది బెస్ట్ చేయగలుగుతానో, ఎంత చేయగలుగుతానో అంతా నేను డెడికేట్ చేస్తాను, వెదర్ దట్స్ కెరియర్ ఆర్ ఇట్స్ ఫ్యామిలీ. సో ఆ యాక్సెప్టెన్స్ అండ్ ఆ ప్లానింగ్ మైండ్ సెట్ అండ్ ఆ పాజిటివిటీ మైండ్ సెట్ తో మనము వెళ్తే ఐ థింక్ it will be much easier. I still wouldn't say it's easy, but it would be much easier on us to move forward. At the same time, another thing I want to bring up for this generation is, we are so used to instant gratification. Ante edanna చేయగానే అయిపోవాలి, నేను ఇది తలుచుకున్నాను అయిపోవాలి. ఆ జనరేషన్ లో మేము పెరుగుతున్నాము. I mean, even I consider that, like in this generation, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చేసి we want everything to be done. అప్పుడు మనము కెరియర్ లో కూడా ఆర్ ఫ్యామిలీలో కూడా మనం ఏదన్నా అనుకోని ఇది చేయాలి అది చేయాలన్నప్పుడు we expect the same thing to happen. ఇప్పుడే అయిపోవాలి, ఈ రోజు అయిపోవాలి, అండ్ అవ్వకపోతే చాలా నిరాశపడిపోతాం. సో one other thing I want to advise this generation and the young people is that పట్టుదల అండ్ పర్సివియరెన్స్ అది మనం పెంచుకోవాలి. బికాజ్ మనము ఏం సాధించామని కాదు, బట్ ఆ జర్నీలో ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు మనం నిలబడి దానికోసం కృషి చేస్తున్నాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నో మ్యాటర్ హౌ ఛాలెంజింగ్ సంథింగ్ ఇస్, you need to persevere. If that is what is important for you, you need to persevere and you need to work for it. థ్యాంక్ యూ అండి కావ్య గారు. ఇప్పుడు సునీత గారు మాట్లాడతారండి. థ్యాంక్ యూ రమా గారు. నమస్కారం కావ్య గారు. ఇప్పటి వరకు మీరు చాలా మంచి ఆసక్తికరమైన విషయాలు మీ గురించి మా అందరికీ షేర్ చేశారు. చివరిగా నేను మీకు ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మహిళలందరికీ ఏమైనా ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం కానీ, సలహాలు, సూచనలు ఎలా చేయగలిగితే బాగుంటుంది వాళ్ళ కెరీర్ లోనే ఏమన్నా చెప్పగలుగుతారు? థ్యాంక్ యూ సునీత గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తానండి. మనము నేను ఉమెన్ ని, నేను ఇది చేయగలుగుతాను అనే ఫస్ట్ చేయగలుగుతానో లేదో అనే థాట్ తీసేయండి. బికాజ్ యూఆర్ అ ఉమెన్, మీరు మహిళ, మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు ఈ భూమి మీదకే ఒక నెక్స్ట్ జనరేషన్ ని తీసుకొచ్చే అంత శక్తి ఉంటే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ ద కేపబిలిటీ టు లిటరలీ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో ఫస్ట్ ఆ డౌట్ తీసేయండి, నేను చేయగలుగుతానా లేదా అనేది. ఇంకొకటి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డేర్ టు డ్రీమ్ బిగ్. అంటే మీరు పెద్ద పెద్ద కళలు కనండి. అయ్యో నేను ఇది చేయగలుగుతానా అనేది మీరు అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బట్ హ్యావ్ దట్ కరేజ్ టు థింక్ బిగ్, టు డ్రీమ్ బిగ్. అండ్ అలాంటి కళలు కన్నప్పుడు దానికి సరి అయిన కృషి, డిసిప్లిన్, కమిట్మెంట్ అనేది మీరు పెట్టాలి. పెడితే మీరు ఏవైతే కళలు కంటారో దానికి మీరు రీచ్ అవ్వగలుగుతారు. అండ్ కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్, అంటే ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి పర్టికులర్ గా we want to empower women. So there are few skills I feel personally that మనము కొంచెం వెనకబడి ఉన్నాము. అంటే వెనకబడి ఉన్నాము అంటే మనం చేయట్లేదు అని కాదు, we are trying, but we need to take a forward step. And first is confidence. Manaki, again, I want to say that again and again, that as a woman, you are a limitless possibility. You can do anything you can put your mind to. So our confidence anedi meer build chesukovali. And every person, మనము ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు ఇది, ఐ వాంట్ యూ టు డూ అ టేక్ హోమ్ హోంవర్క్. మీరు ఇంటికి వెళ్ళాక ఆర్ ఈ వీడియో చూసాక just think about what your strengths are. మీలో ఉన్న
ఆ స్ట్రెంగ్త్ ఏంటి, మీలో ఉన్న వీక్నెసెస్ ఏంటి, అవి రికగ్నైజ్ చేయండి, అవి రాసుకోండి మీరు. అండ్ when you recognize your weaknesses, I want you to think about how can you improve those weaknesses and how can you use your strengths. And couple of areas that I feel personally మన మహిళలు ఇంకా మన జనరేషన్ వాళ్ళు కొంచెం కృషి చేయాల్సింది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. అది సాఫ్ట్ స్కిల్స్ అంటే లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అండ్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. అవి మనము ఎక్స్పోజర్ అంటే మనం వేరే వేరే యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ అయితే మనకు అలాంటి ఎక్స్పోజర్ వస్తుంది. అలాంటి ఎక్స్పోజర్ వస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అది మీరు కాన్ఫిడెంట్గా అలాంటి ఆపర్చునిటీస్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, సునీత గారు, హిమజ గారు, రమా గారు అండ్ లక్ష్మి గారు, దట్ యూఆర్ టేకింగ్ దోస్ స్టెప్స్ అండ్ యూఆర్ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యోర్ కిడ్స్ అండ్ వేరే మహిళలు, ఇప్పుడు చూస్తున్న మహిళలకు కూడా మీరు ఆ స్ఫూర్తిని మీరు కూడా ఇస్తున్నారు. So I want women who are watching this to see how they can improve those skills. And ఇంతకు ముందు లాగా నేను చెప్పినట్టుగా మీరు ఏదన్నా పనిని ఒక మిషన్ అని అనుకుంటే, మీ కళను కానీ ఏదన్నా తీసుకుంటే అది పట్టుదలతో ముందుకు సాగండి. అండ్ ఫోకస్ ఆన్ వెదర్ మీరు 100% మీరు కృషి చేస్తున్నారా, ఈరోజు ఆర్ యూ హ్యాపీ విత్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ you've given టుడే, అది మీరు ఆలోచించండి. రిజల్ట్ అనేది అది ఆటోమేటిక్ గా వస్తుంది. బట్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్, మీరు చేయలేదు ఆ కృషి అంటే దాన్ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ నేను ఏమి చేయగలుగుతాను అని. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు గివ్ వన్ లాస్ట్ అడ్వైస్. ఎవరన్నా మీతోని మీరు చెయ్యలేదు అని చెప్పారనుకోండి, చేసి చూపించండి. దట్ ఈస్ మై అడ్వైస్. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి మాకు అడ్వైజెస్, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Wow! What an inspirational journey, Dr. Kavya garu. Thank you so much. Next, మనలో హుషారును తెప్పించడానికి ఒక పాటతో రమ్య గారు మన ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం, నా పేరు రమ్య. I'd like to wish all the viewers, especially the women, a happy Women's Day. I hope you're all enjoying this program organized by LATA. And I'd like to take the opportunity to thank them for providing this platform to perform a couple numbers. I hope you enjoy them. The first song that I'll be singing is from the movie Vakil Saab, a dedication to women, and it's called Magua Magua. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవుల్లో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. The second song I'll be presenting
is a small snippet, but it's a dedication to the revered Sri Lata Mangeshkar garu. Unfortunately, we've lost her a few days ago, and తెలుగులో ఆవిడ పాడినవన్నీ పాటలు లేవు, but still, barring the language, she will live on with all her melodies. నేను పాడేది ఇప్పుడు the very super hit movie చాందిని నుంచి the dubbed version తెలుగులో నీవు నేను ఊహల్లో అన్న పాట. నీవు నేను హల్లో పదే పదే ఆలపించని నీలో నాలో సరాగం సుమాలుగా పల్లవించని నీవు నేను హల్లో పదే పదే ఆలపించని నీలో నాలో సరాగం సుమాలుగా పల్లవించని. మదిలో విరిసే ప్రేమకి మమతలీటి గుర్తుంటుంది, మురిపించే చూపుకి మన కలయిక గుర్తుంటుంది. ఇలాగే సాగేములే నేనే నీకు తోడు నీడలే నీలో నాలో సరాగం సుమాలుగా పల్లవించని. The third song వచ్చేసి it's a dedication to our very own lyricist Sirivanelli Sitaramma Sastri garu, with several phenomenal hits and inspirational song lyrics he's ever remembered for his songs. ఇప్పుడు నేను పాడే పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోంచి మరీ అంతగా అన్న సాంగ్. మరీ అంతగా మహాచింతగా మొహం మడుచుకోకలా, పని తోచక పరేషానుగా గడబిడ పడుకోలా, మతో ఇంతగా శృతి పెంచగా విచారాలు విలవిలా, సరే చాలిక అలా జాలిగా తికమక పడితేలా, కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా, ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అంతం జడిసేలా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా, మరి అంతగా మహాచింతగా మొహం మడుచుకోకలా, పని తోచక పరేషానుగా గడబిడ పడుకోవాలా. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినట్టు తరిమేస్తామా, చేపమ్మని కస్సుమని కలహిస్తామా, ఉసురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా జొర్లమ్మని, సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం
వస్తుందా వృధా ప్రయాస పడాలా. That's it, Andy. I hope you all had a wonderful time. Thank you. చాలా చక్కగా పాడారు రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ దీప్తి గారు ఆరోగ్య సూచనలను ఇవ్వటానికి మన ముందుకు వస్తున్నారు. Hi Andy, I am Dr. Deepthi Karanam. I'm a nephrologist at Kaiser Permanente. Nephrology ante it's a study of kidney diseases and I specialize in treating kidney disease. Thank you Los Angeles Telugu Association for giving this opportunity to talk about women's health and women's empowerment. Health is very important andi. Manandariki telusa vishayam how important health is. When we empower women with health information, they're almost always excellent health outcomes. Promotion of women's health information anedi it's a very fundamental strategy for empowering our women. Manaki we are all aware that women play a key role in the health of the family, and when a woman's health changes, when a woman's lifestyle changes, her husband's lifestyle changes, the kids' lifestyle changes, the family's lifestyle changes, and in turn the community also gets affected with it. So health information అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి నాలెడ్జ్ అబౌట్ డిజీజెస్, అటు ప్రివెన్షన్ ఎలా, స్క్రీనింగ్ మెథడ్స్ ఎలా, ఇవన్నీ వెన్ వీ నో అబౌట్ ఇట్, ఇట్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండ్ ద ఉమెన్ కెన్ మేక్ అ ఇన్ఫార్మ్డ్ చాయిస్. అది చాలా ఇంపార్టెంట్. So today we already heard about different types of cancers. Screening methods enti, genetic predisposition enti, we heard about it. So what I would like to reiterate entante DNA is not destiny. And our genes, they play a very important role in the health. But apart from the genes, behavior, environment, what we eat, how physically active we are, ivanni they are very important and they affect our genes also. So as per cdc.gov, epigenetics ante entante it's a study of your behavior and environment and how they affect the genes in our body is called epigenetics. And usually genetic changes annadi they are not reversible, but with epigenetics these epigenetic changes they are reversible. Endukante they don't change the DNA sequence, they just change how our body reads the DNA sequence anamata. So for example, let's say we know somebody that has a very strong family history of hypertension gani, diabetes gani, obesity gani, or high cholesterol or heart disease or cancer. These are all lifestyle related diseases. So let's say the person has a family history of these, then they're definitely at a very increased risk. But if they don't pay attention to their lifestyle, that puts them at a very high risk, and their genes will get turned on much faster. So the same person, ade family history onna person, if they change what they are eating, if they continue to be physically active, if they get enough sleep, they're coping well with stress. So oka healthy lifestyle lead chestante, in them the genes don't get turned on and they can delay the expression of that disease, or they may never manifest that disease. So it's very important. And what that brings to us is we have to be very mindful of the choices we make every day. Please, we need to pay attention to nutrition, we need to pay attention to how physically active we are, and how much sleep we are getting, how socially connected we are. Ivanni chala important. So what I would like to tell you all, please do the best that you can and pay close attention to your health. Thank you all for your time today, and I would like to once again wish all the women a very happy Women's Day. Thank you. Thank you Dr. Deepthi garu for the helpful information.
నెక్స్ట్ మీ ముందుకు రాబోతుంది ఒక డాన్స్ ప్రోగ్రామ్ బై ప్రసన్న వసాని. అది నేనే. చూసి ఎంజాయ్ చేయండి. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే. పలికే గోరింకా చూడవి నా, ఇక వినుకో నామది కోరిక. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేదిగా, తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. पैसा वसूल, पैसा वसूल. आजा सोनिए. पैसा वसूल, पैसा वसूल. హే వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు, అచ్చం సునామీ డబ్బా మొగుడు, రుబాబు వస్తే కబాబు చేస్తాడు. అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే, అరే గుండెలు తీసి కాలర్ ఎగరేస్తే, అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు, పైసా వసూలు. पैसा वसूल.
వసూల్. నా పర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఏజ్తో పాటు మార్పులు రావడం చాలా సహజం. దానికి కారణమైన హార్మోన్స్ గురించి మనకు వివరాలు చెప్పడానికి హోమియోపతి డాక్టర్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారము. నా పేరు శకుంతల. ఈరోజు మీ అందరికీ లాటా తరపున ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మీకు డాక్టర్ భువన గారితో ఉమెన్ హెల్త్ అండ్ వెల్నెస్ గురించి చర్చిద్దాము. డాక్టర్ భువన గారు బే ఏరియాలో తను 16+ years గా హోమియోపతి ప్రాక్టీసర్ గా చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ భువన గారు. భువన గారు నమస్కారం అండి. నమస్తే అండి శకుంతల గారు. హ్యాపీ ఉమెన్స్ డే మీకు, లాటా తరఫున అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి ఈరోజు. భువన గారు, సో మీరు హోమియోపతి డాక్టర్ అంటున్నారు, అందులో బేరాలో అంటున్నారు. సో యాక్చువల్ గా నాకైతే పెద్దగా తెలియదు హోమియోపతి డాక్టర్స్ ఇక్కడ కూడా యుఎస్ లో ఉంటారనేసి. సో నేను ఫస్ట్ టైం వింటున్నానండి. అలాగే చాలా మందికి తెలియదు అనుకుంటాను. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మేము అంటే ఆన్లైన్ లో ఏమైనా కాంటాక్ట్ అవ్వచ్చా? మీకు మీ దగ్గర ఏమైనా మెడికేషన్ అది కావాలంటే మీరు ఎలా ఇస్తారు మాకు? యూజువల్ గా లేడీస్ కామన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు వస్తుంటారు. మాకు కొంచెం వివరంగా చెప్తారండి? యా షూర్ అండి. సో బేసికల్గా బే ఏరియాలో అంటే ఆల్ ఓవర్ ద యుఎస్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ చాలా మంది ఉన్నారు. దే ఆల్ ప్రాక్టీస్ different kinds of homeopathy. So what I do is a classical homeopathy approach anamata. So ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మోస్ట్లీ విల్ డిస్కస్ మోస్ట్ ఆన్ ఉమెన్స్ హెల్త్ అండ్ వెల్నెస్. సో కామన్ గా నా దగ్గర వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ ఆల్ రిలేటెడ్ విత్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మైగ్రేన్స్, అసిడిటీ అండ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అండ్ టీనేజ్ కిడ్ యాక్నే or skin problems like psoriasis kani, hair fall and autoimmune conditions, especially thinning of hair దగ్గర నుంచి alopecia and also endocrine disorders, PCOD, hypothyroid, Hashimoto thyroiditis is one of the other thyroid disorder anamata. So and fibromyalgia is another common problem. And కొంచెం పెద్దవాళ్ళు అయితే again rheumatoid arthritis, osteoarthritis ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ గా నా దగ్గర వస్తూ ఉంటారు. అండ్ కన్సల్టేషన్ ఎలా అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. అండ్ ఇన్ పర్సన్ దే హ్యావ్ టు కమ్ టు బే ఏరియా. అండ్ మెడిసిన్స్ అవన్నీ ఎలా అంటే లైక్ ఐ సీ పేషెంట్స్ ఆల్ ఓవర్ ద యుఎస్ అండ్ ఇండియాలో కూడా ఐ డూ సీ పేషెంట్స్. సో కొంతమందికి ఐ గివ్ ద ప్రిస్క్రిప్షన్, వాళ్ళ దగ్గర దొరికితే కనుక దే కెన్ బై ఓవర్ దేర్. లేదు అంటే ఐ యూజువల్లీ షిప్ ద మెడిసిన్స్ టు దేర్ అడ్రస్. ఓ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఈ కరెంట్ లైఫ్ స్టైల్ ఉంది కదా మనము, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకుంటే స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ చాలా మారిపోయాయి, ముందులాగా లేదు. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల మన లేడీస్ కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి? సో ఇది చాలా యాప్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ దానికి రూట్ కాజ్ ఇస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనమాట. అంటే ఏది సడన్ గా రావు. ద లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఒక తీరులో స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఫేజ్ లో దేర్ విల్ బి అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఎప్పుడు కూడా ఎలా అంటే మనకి ఒక డిజీజ్ ఒకటి డయాగ్నోజ్ అవుతుంది. సపోజ్ లైక్ హైపర్ అసిడిటీ అనుకోండి, లేదా అల్సరేటివ్ కొలైటిస్ ఆర్ ఎనీ ఆటో ఇమ్యూన్, థైరాయిడ్ విచ్ ఇస్ వెరీ కామన్. అవి డయాగ్నోస్ అయినప్పుడు మనం ఎలా అనుకుంటామంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నేను ఇప్పుడు ఐ నీడ్ టు టేక్ ఎ థైరాయిడ్ సప్లిమెంట్ అని అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అన్నది చూస్తే దానికి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ లో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఐదర్ ఫుడ్ హ్యాబిట్స్, ఎస్పెషల్లీ సరిగ్గా తిండి తినకపోవడము, ఆర్ స్ట్రెస్. ఈ కాలంలో ఎలా అంటే లైక్ ఉమెన్ దే ఆర్ యూజువల్లీ మల్టీ టాస్కింగ్. సో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఆఫీస్ స్ట్రెస్ అండ్ వాళ్ళ హెల్త్ సరిగ్గా చూసుకోకపోవడము. అండ్ పోస్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా మంది బికాస్ ఆఫ్ టూ మెనీ థింగ్స్ ఆర్ సరిగ్గా తెలియకపోవడం, బికాస్ ఇక్కడ ఎలాగంటే ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కాబట్టి
కొంచెం ప్రాపర్ కేర్ లేకుండా పోవడము, ఆర్ వైటమిన్ డి అండ్ ఐరన్ డెఫిషియన్సీ సరిగా ముందే చూసుకోకపోవడము, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల యూజువల్లీ థైరాయిడ్ ఇలాంటి ఎండోక్రైన్ డిజార్డర్స్ మనకి డయాగ్నోస్ అవుతాయి. సో మనకి ఎలా అంటే జస్ట్ టేకింగ్ ద సప్లిమెంట్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది, సరే దానికి మందు వేసుకుంటే సరిపోదు. దానికి రూట్ కాజ్ ఏంటి అండ్ ఎక్కడ దెర్ ఈస్ అ ప్రాబ్లం, అంటే వేర్ ఐ వెంట్ రాంగ్, ఎట్ వాట్ ఫేజ్ ఐ వెంట్ రాంగ్ అన్నది మనం ఒకసారి చూసుకుంటే మనకి రూట్ కాజ్ తెలుస్తుంది. ఆ రూట్ కాజ్ వల్ల వీ కెన్ డెఫినెట్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అండ్ లైఫ్ స్టైల్ అంటూనే లైక్ దెర్ ఆర్ సింపుల్ థింగ్స్ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ డయట్, సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్, థర్డ్ థింగ్ స్లీప్ హ్యాబిట్స్. ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ హ్యాబిట్స్ ఇక్కడ పిల్లల దగ్గర నుంచి మనం పెద్దవాళ్ళ వరకు చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ హై స్కూల్ కిడ్స్ కానీ, మిడిల్ స్కూల్ కానీ, లేదా కాలేజ్ గోయింగ్ కానీ, వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్, దే స్లీప్ at 2 AM or 12 AM, హోంవర్క్స్ అంటారు. సో అండ్ బై ద టైమ్ దే వేకప్ ఇట్ బికమ్స్ ఈవెన్ లేట్. అండ్ హాలిడేస్ వస్తే ఐ సీ లాట్ ఆఫ్ కిడ్స్ వేకింగ్ అప్ at 12 o'clock and 1 PM. సో దీస్ ఆర్ ఆల్ టోటల్లీ రాంగ్ అండి. ఎందుకంటే దే విల్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మెటబాలిజం. మెటబాలిజం ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో అప్పుడు న్యాచురల్ గా హార్మోన్ సెక్రీషన్స్ కానీ, హార్మోన్ ప్రొడక్షన్స్ కానీ బాడీలో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. దానివల్ల ఇంబ్యాలెన్స్ అవుతుంది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ అ డిజీజ్. సో ఎస్పెషల్లీ టీనేజ్ కిడ్స్ ఇప్పుడు మనం గర్ల్స్ లో చూస్తున్నాము. అండ్ కామన్ గా వీఆర్ సీయింగ్ అన్ ఎర్లీ ప్యూబర్టీ బై 10 years and 11 years ప్యూబర్టీ చూస్తున్నాం. ఎందుకంటే దీనికి సగం థింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్ ద ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో ద ఇమోషనల్ స్ట్రెస్. పెద్దవాళ్లే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇక్కడ ద స్ట్రెస్ లెవెల్స్ ఆర్ మోర్ బికాస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దే ఆర్ బికమ్ సో సెన్సిటివ్ అండ్ చాలా మటుకు ఇంటర్నలైజ్ చేసుకుంటారు. సో ప్రాపర్ ఎక్స్పోజర్ అండ్ ప్రాపర్ ఫ్రీడమ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ ఆర్ వెంటిలేషన్ ఆఫ్ థాట్స్ అవన్నీ లేకపోయినప్పుడు వాళ్ళకి ఆ సెన్సిటివిటీస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ ఎ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో రైట్ ఫ్రమ్ ద కిడ్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక ప్రాపర్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లెస్ టెక్నాలజీ, ఫోన్స్ ఎక్కువ ఇవ్వకుండా ఉండి, ఐ నో బై ద టైమ్ దే ఆర్ ఇన్ మిడిల్ ఆర్ హై స్కూల్ దే నీడ్ ఫోన్స్ డెఫినెట్లీ, కానీ అట్లీస్ట్ అంతవరకు వాళ్ళకి కొంచెం ఈ స్క్రీన్ టైం అవి కొంచెం కంట్రోల్ చేస్తే వీ కెన్ ఇంప్రూవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇంకా నేను రీసెంట్ టైమ్స్ చూస్తున్నానండి, చాలా మందికి యాక్నీ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, నాట్ ఓన్లీ ఉమెన్స్ అండి, చిన్న కిడ్స్ లో కూడా ఇవన్నీ చూస్తున్నాను, కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో మీకు వాటి గురించి ఏమైనా మాకు కొంచెం టిప్స్ ఇస్తారా? Yeah, skin problems is again another one of the commonest problem అండి. నా ప్రాక్టీస్ లో I've seen lot of skin conditions right from infants నుంచి పెద్దవాళ్ళ వరకు. కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ మీరు చెప్పినట్టు యాక్నే చాలా మంది టీనేజర్స్ లో మనం చూస్తూ ఉంటాము. అండ్ కొంచెం వరకు యాక్నే ఆర్ కామన్ అండ్ దెన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యూబర్టీ. సో చాలా మటుకు కొన్ని దే గో ఆఫ్ విత్ టైం. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ యాక్నే లైక్ యాక్నేలో ఎక్కడైతే పస్ ఉంటుందో ఆర్ హార్డ్ యాక్నే ఉంటుందో అవన్నీ ఏంటంటే దే మైట్ బీ డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్ that is related to the hormones or any gut issues. So gut again, it plays a very, very important role for skin problems. Even skin pigmentation like menopausal or premenopausal phase lo chaala mandiki they come down with dark circles or facial pigmentations, and kontamandiki post pregnancy melasma అని ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం డార్క్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ద బాడీ. ఆర్ దెర్ ఈస్ వన్ మోర్ లైకెన్ ప్లానస్ అని ఇంకొక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంటుంది. అది కూడా ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ బట్ ఇట్స్ మోర్ సీన్ ఇన్ ఫీమేల్స్ అండ్ దట్ ఈస్ మోస్ట్లీ ఆఫ్టర్ 40 years మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ లైక్ యూ సీ అడల్ట్ యాక్నే కూడా ఫీమేల్స్ కి కూడా లైక్ ఆఫ్టర్ దే ఆర్ 40 years ఆర్ ప్రీ ఆర్ పెరిమెనోపాజల్ దే సీ లాట్ ఆఫ్ యాక్నే. So eczema and psoriasis and hives, these are very other common problems. Ante sudden ga body becomes sensitive and it will start reacting to small things. Manaki asalu India lo manaki food allergies e manam chudam, right? Kani ikkada vachetapatiki
చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు మిల్క్ ఎలర్జీ ఉంది అంటారు, నట్స్ ఎలర్జీ ఉందంటారు, నాకు శనగపిండి పడదంటారు, ప్లస్ సింపుల్ గ్లూటన్ సెన్సిటివిటీ ఉందంటారు. సో ఈ కంట్రీలో రాగానే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ విత్ స్కిన్ ఎగ్జిమా అనుకోండి, సోరియాసిస్ అనుకోండి, అండ్ ఫుడ్ అలర్జీస్ అనుకోండి. ఎందుకు వస్తున్నాయి అంటారండి మీరు? ఇవన్నీ ఏంటి అంటే గట్ ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు సెన్సిటివిటీ, ఇప్పుడు మీరు సరిగ్గా కాన్స్టిపేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ కాజ్ ఫస్ట్ గట్ ప్రాబ్లమ్స్ రావడానికి. మీకు ఎప్పుడైతే మీ జిఐ సిస్టమ్ బాగుండదో అప్పుడు ఏమవుతుందంటే మనకి సర్టెన్ అబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ద ఎంజైమ్స్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ సరిగ్గా ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మీ బాడీ విల్ బికమ్ సెన్సిటివ్ టు సర్టెన్ ఫుడ్స్. సో అప్పుడు యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ దిస్ అలర్జీస్. ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే దే విల్ సడన్లీ, ఇప్పుడు కొన్ని ఫుడ్స్ కి సడన్లీ దే స్టార్ట్ హ్యావింగ్ బ్లోటింగ్. ఏం తిన్నా నాకు బ్లోటింగ్ ఉంటుంది, నాకు సడన్ గా వెయిట్ గెయిన్ అయిపోతుంది, సో నేను ఏం తినను అయినా నేను లావ్ అయిపోతున్నాను అంటారు. ఎందుకంటారు అంటే దెర్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ ఆర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ సెన్సిటివిటీ ఎట్ ద లెవెల్ ఆఫ్ డైజెషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ రావు. ఇవన్నీ ఎలా అంటే దెర్ ఈస్ అ హిస్టరీ బిఫోర్ వేర్ లైక్ ఐదర్ టూ మచ్ గా కొంతమంది ఇంప్రాపర్ ఫుడ్ నైట్ తినడము, లేట్ నైట్ డిన్నర్స్ అండ్ టూ మచ్ ఆయిలీ ఫుడ్ తినడము, ఆర్ ఈ మధ్య ఏంటంటే ఈ డైటింగ్ ఇస్ బికమ్ ఏ బిగ్ థియరీ. లైక్ కొంతమంది కీటో డైట్ అంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది ఇంకొక డైట్ అంటారు, కొంతమంది ఇవన్నీ ఎలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ అండి. ఇప్పుడు వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే నో టూ ఇండివిజువల్స్ ఆర్ అలైక్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్ మీరు చేస్తున్నారు, అదే ఇంకొకళ్ళకి చేస్తే వాళ్ళకి పడకపోవచ్చు, మీకు పడచ్చు, రైట్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ each individual system and their body and their tendency. దీన్ని మేము కాన్స్టిట్యూషన్ అంటాం అన్నమాట. సో మీ కాన్స్టిట్యూషన్ బేసిస్ లో మీకు ఏది పడుతుంది అంటే దాన్ని బట్టి మీరు చేయొచ్చు. లైక్ ఇన్ ఆయుర్వేద మీరు అంటే కీటో డైట్ కానీ ఇంటర్మీడియట్ డైట్ కానీ ఇవన్నీ ఫాలో అవ్వచ్చు అంటారా ఉమెన్స్? యా, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. లైక్ ఇది ఏంటంటే ఇప్పుడు మీకు వాత పిత కఫ టెండెన్సీస్ ఉంటాయి, రైట్? ఆయుర్వేదాలో మన బాడీ, అలాగే హోమియోపతిలో కూడా వీ హ్యావ్ సర్టెన్ కాన్స్టిట్యూషన్స్, బిలియస్ కాన్స్టిట్యూషన్ అని, అలా డిఫరెంట్ టెంపరామెంట్స్ ఉంటాయి. సో మేము ఒక పర్సన్ ని వి అనలైజ్ టు వాట్ కేటగిరీ దిస్ పర్టికులర్ పర్సన్ విల్ ఫిట్ ఇన్ టు. దాన్ని బట్టి వీ విల్ సజెస్ట్ యూ ద డయట్. ఓకే, అలాంటి సజెషన్స్ కూడా ఇస్తారండి? యా, డెఫినెట్లీ అండి, మాది అంతా హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, అనుకోండి మీరు అన్నారు కదా అంటే డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కొంచెం మోనోపాజ్ ప్రీ మోనోపాజ్ దగ్గర అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా మీరు డార్క్ సర్కిల్స్ అవన్నీ రిమూవ్ అవ్వడానికి ఏదైనా అడ్వైజులు ఇస్తారా, లేదంటే ఎలా అండి? అంటే ఏమైనా మెడికేషన్ అట్లా ఉంటుందా? యా, డెఫినెట్లీ అండి. ఏంటంటే వెన్ ఏ పేషెంట్ కమ్స్ టు అస్, లైక్ వాళ్ళకి మేము వి డూ అన్ హోలిస్టిక్ అప్రోచ్. సో వి స్టడీ దేర్ మైండ్ అండ్ ద బాడీ యాజ్ వన్ సిస్టమ్ అన్నమాట, అండ్ దెన్ గివ్ దమ్ అప్రోప్రియేట్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో ద రెమెడీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పిగ్మెంటేషన్స్, అండర్ ఐ సర్కిల్స్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. సో దీనికి ఏంటి అంటే అండర్ ఐ అంటే ఇట్స్ నాట్ వన్, చాలా మటుకు పాజిటివ్ ఫ్యాక్టర్ ఇస్ స్లీప్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్స్. చాలా మందికి సైనస్ ప్రాబ్లమ్స్, ఈ అలర్జీస్, పోలన్ అలర్జీస్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ టియర్ గ్లాండ్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, అంటే వేర్ యూ ప్రొడ్యూస్ టియర్స్. సో అవి బ్లాకేజ్ ఆఫ్ ద టియర్ గ్లాండ్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి అలా అయిన వాళ్ళకి కూడా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది దే డోంట్ కీప్ అన్ ఐ ఏంటి అంటే ద హార్మోన్స్. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అండ్ లుకేరియల్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఐస్ డార్క్ ఐ సర్కిల్స్ చాలా కామన్ గా ఉంటాయి. కాబట్టి అండ్ ఎస్పెషల్లీ ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పెరిమెనోపాజ్ కానీ ప్రీ మెనోపాజ్ లో కానీ ఎక్కువ మంది చూస్తారు. సో అందుకనే చాలా మటుకు ఆ టైంలో ఏమవుతుంది అంటే బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి బాడీ ఏక్స్ ఉంటుంది, కొంతమందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి డిప్రెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి ఏంటంటే దే బికమ్ సో మచ్ స్ట్రెస్డ్ అప్ అండ్ ఆల్ దిస్. అవన్నీ ఏంటంటే ఆ టైంలో వస్తాయి. మనం ఏంటంటే ఎస్, వీటికన్నిటికీ వీ హ్యావ్ సొల్యూషన్స్. సో అగైన్ ఈ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే జస్ట్ నాట్ ఓన్లీ ద మెడిసిన్ బట్ ఆల్సో వీ ఫోకస్ ఆన్ ద ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో ద డయట్. ఎందుకంటే ఈ 3 థింగ్స్
మెంటల్ అండ్ ఇమోషనల్ అండ్ ఫిజికల్ బ్యాలెన్స్ అన్నది రావాలి. అప్పుడు వీ కెన్ ఫార్మ్ అన్ ఐడియల్ క్యూర్. Just suppressing your symptoms is not a solution. You should need to know the root cause of the disease and then treat that root cause so that you are free from the disease. So well-being, emotional and physical well-being is a must and chala important, especially when we are talking about women's health, because women has to go through so many changes in their life, right from puberty దగ్గర నుంచి and తర్వాత pregnancies and then post pregnancies, and they go so much of hormonal changes and so much of transitions from one stage to another. Ivannito paatu they take the roles of everything, right? We see as a mom, as a sister, as a daughter, as a wife, and as a mother, like so many roles vallu ella ante they play a very crucial role, right? So and also ippudu manam valani we are seeing in globally world leaders, entrepreneurs, business, IT field, STEM, technology, everywhere we are seeing them equally competent persons. So alanti shakti manaki bhagavantudu icharu. So we need to make sure that we take care of it properly, and we should achieve that mental and emotional well-being in a most positive way, stress free ga. ఎంత మానసిక ఒత్తిడి అంటారు కదా, అలాంటివన్నీ ఏవి లేకుండా we need to make sure that we come out with flying colors. So daniki the diet and also the any kind of medicines, natural medicines, and also the exercise and also meditation. So ivanni there are 6 dimensions for a well-being of an individual anamata. So any patient who comes to us, that's where we take them. We make sure that they are following all these things and attaining an ideal cure. థ్యాంక్స్ బోనా గారు, చాలా చక్కగా చెప్పారు. సో నేను అలానే అండి ఈ మధ్యలో కాలంలో చాలా మందికి అధిక బరువుతో కానీ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తో కానీ ఇంకా కామన్ ప్రాబ్లం వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. సో చాలా మటుకు లేడీస్ లో ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను నేను. సో వీటికి ఏదైనా సొల్యూషన్ ఉందా అండి మీ దగ్గర? సో వెయిట్ గెయిన్ అనేది ఏంటంటే ఇఫ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీ, ఒబేసిటీ ఉంటుంది, దానికి వెయిట్ గెయిన్ ఒక ఫ్యాక్టర్, కానీ దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు కాబట్టి వెయిట్ గెయిన్ అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ దే గో టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఎస్పెషల్లీ కండిషన్స్ విత్ PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది ఒక వెరీ కామన్లీ సీన్ కండిషన్ ఇన్ ఫీమేల్స్. సో చాలా మందికి ఎలా అంటే దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. పిల్లలకి వి సీ మోర్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండ్ చాలా మటుకు దే ఆర్ ఆన్ బర్త్ కంట్రోల్స్ టు గెట్ దేర్ పీరియడ్స్ రెగ్యులరైజ్డ్. సో ఇవన్నీ ఏంటంటే సమ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ PCOS. అండ్ ఆల్సో వాళ్ళకి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ ఈజ్ మోర్ ఆన్ ద టమ్మీ ఏరియా. సో వాళ్ళకి దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో ఆర్ దే విల్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. సో అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ వెయిట్ గెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో whenever you have a problem, so it's only they all show that it's a low metabolism. They all come under metabolic disorders. ఇవన్నీ డిజీజెస్ కావు, ఇవన్నీ డిజార్డర్స్ అనమాట. సో ఆ డిజార్డర్ అనగానే ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద మెటబాలిజం. ఇంప్రూవ్ ద మెటబాలిజం అంటే ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ అ క్లెన్జింగ్. కొంచెం ప్రాపర్ వెజిటేరియన్ డయట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అన్ని సింపుల్ థింగ్స్. డోంట్ గో ఫర్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్. సింపుల్ క్లెన్జింగ్ అకార్డింగ్ టు యువర్ బాడీ టెండెన్సీ. అండ్ అవి మనం కనుక కరెక్ట్గా గైడ్ చేసుకొని వెళ్తే, and also if you do good exercise that can help improve your metabolism, chala matuku problems you can control, including the autoimmune conditions like rheumatoid arthritis. Rheumatoid arthritis lo they come down with pain in the finger joints, and also chala inflammation untundi anamata body lo. Avanni kuda diet and exercise and proper natural care tho you can help a lot, instead of taking too many conventional medicines, painkillers, endukante they do have their own side effects. So but any treatment ప్రాపర్గా అనలైజ్ చేసి డయాగ్నోస్ చేసి అండర్ ప్రాపర్ కేర్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ సక్సెస్. చాలా మంది ఇప్పుడు ఏంటంటే టీవీలో చూసి ఇంటర్నెట్లో చదివి భయపడిపోతారు.
రైట్? సో మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉంటే దాని గురించి దే రీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది స్ట్రెస్ అవుతారు, యాంగ్షియస్ అయిపోతారు. ఒక చిన్న తలనొప్పి వస్తేనే అయ్య బాబాయ్ నాకు ఏమైనా ట్యూమర్ ఉందా అని అనుకుంటారు. సో అనవసరమైన భయము, ఆందోళన ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. అందుకని ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నెగ్లెక్ట్ చేయకండి. అండ్ డోంట్ గో విత్ ఆల్ హోమ్ రెమెడీస్, అవన్నీ టిప్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ గా చూసి చేయకండి. ఫస్ట్ ఎనీ ప్రాబ్లమ్ కమ్స్, యూ విజిట్ యువర్ డాక్టర్, డూ ఏ ప్రాపర్ టెస్టింగ్, ప్రాపర్ డయాగ్నోసిస్ అయిపోగానే ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని కనుక్కొని దానికి ప్రాపర్ గా ఒక క్యూర్, ఒక సొల్యూషన్ తీసుకోండి. అప్పుడు యూ విల్ బి లైక్ ఫ్రీగా, ఈజీగా యూ కెన్ గెట్ క్యూర్డ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఫైనల్ గా నేను మాకు ఏమైనా టిప్స్ ఇస్తారా ఉమెన్స్ హెల్త్ అండ్ వెల్నెస్ గురించి? యా, డెఫినెట్లీ అండి. సో మేజర్ టిప్స్ అగైన్ లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బీ స్ట్రెస్ ఫ్రీ. చెప్పడం ఈజీ కానీ అందరు అంటారు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో అని. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ డే టు డే యాక్టివిటీస్, చిన్న వాటికి అన్నిటికీ టెన్షన్ పడకండి. హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్. ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటే మన ఆలోచనలు, మన పద్ధతులు అవన్నీ కొంచెం ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డూ మెడిటేషన్. ఒక 5 minutes మెడిటేషన్ బిఫోర్ యూ గో టు బెడ్. సో దట్ ఆ మెడిటేషన్ ఒక మ్యూజిక్ పెట్టుకోవచ్చు మీరు, హాయిగా ప్రశాంతంగా యూ కెన్ ఫీల్ దట్ మ్యూజిక్ బిఫోర్ యూ గో టు బెడ్. అండ్ దెన్ 5 minutes చేస్తే దానివల్ల మంచి నిద్ర పడుతుంది. మీకు స్లీప్ బాగుంటే 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు రావు. స్లీప్ బాగుంటే మీ మెటబాలిజం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే షుగర్. షుగర్ ఈజ్ అ పాయిజన్ అండి. వైట్ షుగర్, వైట్ ఫుడ్స్ ఆఫ్టర్ 30 or 35 years, or if you are having any hormonal problems or any autoimmune conditions, that is a kind of a poison. So eliminate sugar and white foods from your diet. Sugar will cause more yeast infections, and that will cause internally all the other disturbances. యాంగ్జైటీ వాళ్ళకి, అందుకే వీసి చాలా మందికి షుగర్ ఈజ్ అ కంఫర్ట్ ఫుడ్ అనమాట. నాకు చాలా స్ట్రెస్ అయినప్పుడు నేను చాక్లెట్ తింటే నాకు చాలా బాగుంటుంది, ఆర్ నాకు స్ట్రెస్ అయినప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ ఐ డోంట్ రియలైజ్ వాట్ ఐఎమ్ ఈటింగ్, ఐ కీప్ ఆన్ ఈటింగ్ అంటూ ఉంటారు. ఎందుకు అంటే దట్ షోస్ దేర్ కార్టిజాల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్, ఆర్ ఆ స్ట్రెస్ కి ఆ కంఫర్ట్ ఫుడ్. సో అందుకనే try not to take junk or cakes or pastries or any kind of sugary foods that always cause a lot of harm. And fourth thing ఏంటంటే hydrate yourself enough. So at least 7 to 10 glasses of water, or in between if you feel more stressed up, electrolyte water తాగండి. That will help you a lot. At least little 4 to 6 ounces of electrolyte water తాగండి. Or you can have coconut water. That is really good to replenish and hydrate and nourish. మంచి వాటర్ తాగితే మీ బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగుంటే యువర్ సిస్టమ్స్ ఆర్ మోర్ హెల్దీ. సో దట్స్ ఇన్ ఏ వే టు ప్రమోట్ గుడ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, డూ డీప్ బ్రీదింగ్. డీప్ బ్రీదింగ్ వల్ల ఏంటంటే ఆక్సిజన్ విల్ గెట్ సప్లైడ్ ఆల్ ఓవర్ యువర్ బాడీ ప్రాపర్లీ. సో అగైన్ ఆక్సిజన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ అన్ nutrient to every cell in the body. So all the మీ బాడీలో ఉన్న సెల్స్ అంతా చాలా బాగా హెల్దీగా ఉంటాయి. సో యూ కెన్ యువర్ ఇమ్యూనిటీ విల్ గెట్ మోర్ బెటర్. సో ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ దట్ యూ కెన్ ఆల్వేస్ ట్రై. అండ్ పోలన్ సీజన్ వస్తుంది కాబట్టి మేక్ షూర్ దట్ యూ టేక్ స్టీమ్ ఎవ్రీ డే. అండ్ పోలన్ అలర్జీస్కి చాలా మంచి సొల్యూషన్ ఒకటి ఏంటి అంటే మనుకా హనీ. Manuka honey, if you take half or 1 spoon of the Manuka honey in half cup of water, it's sure to be a good solution for many of the seasonal and pollen allergies. So Manuka honey is easily available in stores. That is one small tip that you can try using that. And again, anything before you try, you always take suggestion of your naturopath gani, your doctor gani, somebody who is well known in that field. వాళ్ళతో మాట్లాడి యూ ట్రై స్టార్ట్ డూయింగ్ థింగ్స్. ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు టిప్స్ అండ్ సొల్యూషన్స్. సో మా లాటా వ్యూవర్స్ కి చాలా బాగా అర్థమైంది. సో మా లాటా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయాలనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ ఉమెన్స్ హెల్త్ అండ్ వెల్నెస్ నుంచి ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Auntie. Thank you so much. Yeah, thank you, Lata, for giving me this opportunity. It's really nice to be here. Thank you, Andy.
And we are going to present a slide also, women's health line gurinchi. So you can have all the resources for women ki emaina problems vachina they can go through these numbers and get in good help. Okay, thank you so much. Thank you. Thank you, Dr. Bhona Kuntala, for your homeopathy advice. విజయ గారు, రాధాకృష్ణ గారు దోసా ప్లేస్ ద్వారా లాటా సంక్రాంతి సంబరాలు, మ్యూజికల్ నైట్స్ వంటి ఎన్నో వేల మంది వచ్చే ప్రోగ్రామ్స్కి కేటరింగ్ చేశారు. దోసా ప్లేస్ తర్వాత కూడా వారు లాటాకి వెనక నుండి మద్దతుగా ఉన్నారు. విజయ్ గారు కాలిఫోర్నియాకి వచ్చి 3 దశాబ్దాలు అయింది. చిన్నగా మెక్డొనాల్డ్స్లో క్యాషియర్గా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఎంటర్ప్రీనియర్గా ఉన్నారు. మనల్ని ఇంతగా ఇన్స్పైర్ చేసిన విజయ గారిని ఉమెన్స్ డే సందర్భంగా 2 ముక్కలు చెప్పమని కోరాము. వారి మాటలు వారి నోటి నుండే విన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు విజయ వెదుల్లా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఉమెన్ అనే దాని గురించి నేను కొంచెం మాట్లాడుతున్నాను ఈరోజు. నేను అమెరికా వచ్చేసరికి నాకు 16 ఇయర్స్. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా వచ్చేసాను ఇక్కడికి. ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియంలోనే చదివాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంటికి దగ్గరలోనే ఒక మెక్డానల్డ్స్ ఉండేది. మేము అప్పుడప్పుడు తినటానికి వెళ్ళేవాళ్ళము. ఒకరోజు నేను హెల్ప్ వాంటెడ్ సైన్ చూసి జాబ్ అప్లై చేశాను అక్కడ. వాళ్ళు నాకు క్యాషియర్ జాబ్ ఇచ్చారు. I was very happy for that because I want to learn the language and learn the culture here. తర్వాత నాకు ఆ టైంలో నాకు యూనిఫామ్ ఏ సైజ్ చెప్పాలో కూడా తెలియలేదు, బికాస్ నాకు ఇంగ్లీష్ కొంచెం ప్రాబ్లం ఉండబట్టి. అయినా నేను మేనేజ్ చేసుకున్నాను అది. అక్కడ 2 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మేము కాలిఫోర్నియా 1984లో కాలిఫోర్నియాకి మూవ్ అయ్యాము ఫ్రమ్ హ్యూస్టన్. ఇక్కడ దగ్గరలో ఒక మెక్డానల్డ్స్ చూసి జాబ్ అప్లై చేద్దామని వెళ్ళాను. అక్కడ మేనేజర్ నాకు ఒక సజెషన్ ఇచ్చారు, విత్ యువర్ ఎక్స్పీరియన్స్ నువ్వు మేనేజర్ జాబ్కి అప్లై చేయొచ్చు కదా అని. సో దాంతో నేను జాబ్కి అప్లై చేశాను. ఆఫ్టర్ 1 వీక్ దే కాల్ మీ ఫర్ ఎ జాబ్. ఐ గాట్ ఏ మేనేజర్ జాబ్ దేర్. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎలా ఎఫిషియన్సీ పెంచాలి, ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలి ఆలోచించి ఇంప్లిమెంట్ చేశాను. తొందరలోనే నాకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇచ్చారు. తర్వాత స్టోర్ మేనేజర్ కింద. ఆఫ్టర్ 1 year I became a supervisor for 6 McDonald's and I used to have almost 350 employees and 60 managers I trained. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక 16 ఏళ్ల తెలుగు అమ్మాయి, ఇంగ్లీష్ రాని అమ్మాయి ఇదంతా చేయగలిగినప్పుడు 1981లో అమెరికాకి వచ్చి మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు. ఎందుకంటే మీకు కంప్యూటర్స్ ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు 2000లో దోసా ప్లేస్ అని ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలని డిసైడ్ చేసుకున్నామండి. ఈ చుట్టుపక్కల అప్పుడు దోశ తినాలంటే ఎక్కడ ఉండేది కాదు, ఆర్టీసీ వరకు వెళ్ళాల్సి వచ్చేదని వీ డిసైడెడ్ టు స్టార్ట్ ఏ ఇండియన్ రెస్టారెంట్. కానీ అప్పటికి నాకు వంట సరిగా రాదు. సో మా అమ్మ అత్తగారి ఇద్దరి సహకారంతో వాళ్ళ రెసిపీలతో వంట నేర్చుకున్నాను. అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. తర్వాత మేము సెకండ్ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశాము. మేము చాలా కేటరింగ్ కూడా చేసామండి. అమెరికాలో అన్ని స్టేట్స్ నుంచి మాకు వెడ్డింగ్స్కి కేటరింగ్ ఇచ్చేవాళ్ళు. సక్సెస్ఫుల్గా మేము అన్నీ చేయగలిగాము. ఆఫ్టర్ 17 years మేము రిటైర్ అయ్యాము. నేను ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయటానికి మెయిన్ కారణం నాకు చాలా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఎస్పెషలీ మై హస్బెండ్, హీ సపోర్టెడ్ మీ 100%. నేను ఈరోజు నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పల్లెటూరి అమ్మాయి 16 సంవత్సరాలకు అమెరికా వచ్చి ఇవన్నీ చేయగలిగిందంటే ఈరోజు మీరు ఇంకా చాలా బాగా చేయగలుగుతారు మీరందరూ కూడాను. I request every family member to support women 100%.
థ్యాంక్ యూ లాటా. హ్యాపీ ఉమెన్స్. చూసారా ఎంత చక్కగా చెప్పారో విజయ్ గారు. మా కోరికను మన్నించి ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన విజయ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరికొంతమంది ఆడవాళ్ళ విజయాలని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఆడియో ప్లస్ ఫ్యూజన్ డాన్స్తో మనం ముందుకు వస్తున్నారు నిహారిక గారు, హేమ గారు అండ్ ఐశ్వర్య గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. Namaskaram. The year International Women's Day theme is Break the Bias. From pioneers of the past to innovators of the present, let me introduce or reintroduce you to the women who have changed Indian culture forever. ఇవాల్టి మన ఆపర్చునిటీస్ అనండి లేదా కెరియర్స్ అనండి ఒకప్పుడు ఈ విమెన్ పునాదులు వేసినవే. అయ్యల సోమయాజుల లలిత, ద ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా. She was a widow with a child and paved the path for women's STEM careers. మన తెలుగమ్మాయే ఎలక్ట్రికల్ ఇంజనీర్. 1943లో గ్రాడ్యుయేట్ అయింది. అది ఒకప్పుడు ఆల్ మేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండి నుంచి. ఇండియాస్ లార్జెస్ట్ డ్యామ్ భాక్రానంగల్కి ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ సబ్స్టేషన్ లేఅవుట్స్ అన్నీ డిజైన్ చేసింది. ఈరోజు ఒక కల్పనా చావ్లా స్పేస్కి వెళ్ళిందంటే, ఒక టెసీ థామస్ మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయ్యిందంటే అయ్యల సోమయాజుల లలిత లాంటి వాళ్ళు నాంది పలకడం వల్లనే. అలాగే మేల్ డామినేటెడ్ ఏవియేషన్లో కూడా దేర్ ఆర్ మెనీ విమెన్ హూ బ్రోక్ ద బయాస్. సరళ థుక్రాల్ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ పైలట్ ఆఫ్ ఇండియా హూ ఫ్లూ అ డబుల్ వింగ్డ్ ప్లేన్ ఇన్ అ సారీ. ప్రేమ్ మాథుర్ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ కమర్షియల్ పైలట్ ఆఫ్ ఇండియా. 8 airlines రిజెక్టెడ్ హర్. ఎందుకు? స్త్రీ అనే కారణం వల్ల. ఫైనలీ డెక్కన్ ఎయిర్లైన్స్ హైర్డ్ హర్ యాజ్ అ కో-పైలట్ ఓన్లీ, అది కూడా అన్పెయిడ్ బేసిస్ పైన. షీ క్విట్ అండ్ బికేమ్ అ ప్రైవేట్ పైలట్ ఫర్ జీడీ బిర్లా. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్లో కెప్టెన్గా 30 years ఆకాశాలని ఏలింది. అలా ఒక చిన్న డ్రాప్గా మొదలైంది, ఇప్పుడు మహాసముద్రం అయింది. 2016లో భావనా కాంత్, అవని చతుర్వేది అండ్ మోహనా సింగ్ బికేమ్ ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించగన్. ఆర్ట్స్, స్పోర్ట్స్, టెక్నాలజీ, మెడిసిన్ ఇలా ఎన్నో, స్త్రీలు లేని రంగమే లేదు. ఆటో రిక్షా నడపడం నుంచి ఎవరెస్ట్ ఎక్కడం వరకు మనం తగ్గేదేలే. ఇలాంటి వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. నేను రోజు చూస్తూ ఉంటాను. డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అన్న బయస్ బ్రేక్ చేసి దే ఆర్ పర్సూయింగ్ దేర్ ప్యాషన్. దీస్ మామ్స్ బ్యాలెన్స్ దేర్ కెరియర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ దేర్ డిజైర్ టు కీప్ లెర్నింగ్. ఐఎమ్ ప్రౌడ్ టు ప్రెజెంట్ ది సీతా డాన్సర్స్ మాధురి కురుమిల్లి అండ్ అనుపమ ఠాకూర్. థ్యాంక్ యూ. సపమగత కిట్టతది మిత కిట్టతది మిదిరన్న, సపమగత కిట్టతది మిత కిట్టతది మిదిరన్న, సరిగట్టబరి రిగరిని సరిగట్టబరి, సపమగ మమ గమ 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 గపగ గరిసని స గరిసని స. ¿Dónde está mi ante? Say yeah yeah yeah. Takita midirana, takita midirana, karisa, 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 karigaza, karigaza, karigaza. C'est comme ça, ma chérie, la 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 la. Karisa, 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 re babada, re babadisa.
రి మ ప రి మ ప రి మ ప రి మ ప ద రి మ ప మ ప స ద ద రి మ ప మ ప రి స రి రి స రి స ద ద రి మ రి స ద మ మ ప గ రి మ ప ద రి స. VijayBhaskar and team, thank you so much for the wonderful performance. Really awesome. ఇప్పుడు ఒక చక్కని పాటతో మన ముందుకు వస్తున్నారు మనవ్య.
సిరి వెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చలి మొదటి కళ తన నవ్వులలో తలకు తలకు తన చంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు తరి కొత్త కళ హో చాంగురే ఇంతటిదా నా సిరి అన్నది శారద రాత్రి మిలమిలా చలి కన్నుల తన కలలను కనుగొని అచ్చరువున మురిసి అయ్యహో ఇంతటిదే సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగా పుట్టినదేమో నారీ సుకుమారి ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమిని కలబోసే ఊసులే విరబోసే ఆశలై నవరాత్రి పోసిన వేకువ రేఖలు రాసిన నీ నవలా మౌనాలే మమతలై మధురాల కవితలై తుడి చేరని కబురుల కథకలి కదిలిను రేపటి కథలకు ముందు నిలా తన నవ్వులలో తలకు తలకు తన చంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా కథ కదిలే వరుసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరకి పరిచయమా తన నవ్వులలో తలకు తలకు తన చంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ తన నవ్వులలో తలకు తలకు తన చంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ నువ్వు అమ్మి అమ్మి అంటంటే నీ పెళ్ళాలైపోయినట్టుంది రా సామే నా సామే నేను సామి సామి అంటంటే నా పెనిమిటి లెక్క సక్కనుగుంది రా సామే నా సామే నీ వెనకే వెనకే అడిగేతంటే నీ వెనకే వెనకే అడిగేతంటే ఇంకన గోడి ఎక్కినట్టుంది రా సామే నీ పక్క పక్కన కూర్చుంటేనే పరమేశ్వరుడే దక్కినట్టుంది రా సామే నువ్వు వెళ్ళే దారి సుట్టా ఉంటే గేరి అన్నినట్టుంది రా సామే నా సామే నా సామే రా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే
ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. కోవిడ్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఇల్లు కొనుక్కోవాలంటే కావాల్సిన అడ్వైస్తో మన ముందుకు ఒక చక్కటి రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ వస్తుంది. లెట్స్ వాచ్. లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు స్వర్ణదిక్తి చల్మల్ సిటీ. నేను రియల్టర్ అండ్ సర్టిఫైడ్ ప్రొబేట్ అండ్ ట్రస్ట్ స్పెషలిస్ట్ని. గత 7 సంవత్సరాలుగా ఫుల్ టైమ్ కెరియర్ కింద రియల్టర్ కింద చేస్తున్నాను. అండ్ ఓవర్ దీస్ లాస్ట్ 7 years I have helped hundreds of families to make their American dream possible by becoming a homeowner, and also I have helped many homeowners or property owners in selling their properties for a top dollar. This is for all the women who is thinking of becoming a realtor. I would say one of the benefit that you will enjoy being a realtor is the flexibility in the timings. But then again, that one of the sacrifice that you might have to do when you become a realtor is that weekends. Generally weekends e manaki family time untundi, but at the same time weekends e showings cheyalsi vastundi, evenings showings cheyalsi vastundi. So weekends family time ni sacrifice cheyalsi vastundi. And one of the most commonly asked question, మార్కెట్ క్రాష్ అవుతుందా, రేట్లు పడతాయా, అరే ఇప్పుడు కొనుక్కుంటే రేపు రేట్లు పడిపోతే ఏమైపోతుంది అని. సో లెట్ మీ టెల్ యూ దిస్, గత 8 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపేరింగ్ టు ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్. అంటే స్టాక్ మార్కెట్ చాలా వాలటైల్ ఉంటుంది, బాండ్స్ కానీ ఏదన్నా చాలా చోట్ల చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎట్ ది సేమ్ టైమ్ రియల్ ఎస్టేట్లో మనీ మింట్ చేసినట్టు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ మింటెడ్ మనీ ఇన్ అనదర్ పోర్ట్ఫోలియో. కమింగ్ టు మార్కెట్ అప్డేట్. సో రైట్ నౌ చాలా ఇన్వెంటరీ తక్కువ ఉంది. దో మొన్న డిసెంబర్ జనవరి కన్నా కొంచెం ఇన్వెంటరీ ఓపెన్ అయినా స్టిల్ డిమాండ్ ఎంత ఉందంటే దానివల్ల ప్రతి సెల్లర్ ఆన్ అన్ యావరేజ్గా ఒకవేళ మీ ప్రాపర్టీ మంచి లొకేషన్లో, మంచి కండిషన్లో అండ్ మంచి లేఅవుట్ ఉంది అంటే కనుక యు ఆర్ సీయింగ్ మినిమం 9 to 15 ఆఫర్స్ ఆన్ ది టేబుల్. సో దానివల్ల యూ విల్ ఎండ్ అప్ సీయింగ్ మోర్ మనీ. కమింగ్ టు ద బయర్స్, వై దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బై అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్న కొద్దీ మీ క్వాలిఫికేషన్ పడిపోతుంది. లైక్ ఫర్ సపోజ్ టుడే అట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 4, ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ 750, నౌ వెన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ గో హై and then 4.5 ki వెళ్ళేసరికి now మీరు 750, you will not qualify for 750 anymore, తగ్గిపోతుంది. సో అందుకోసం make sure the earliest find a property, buy a property, so that way you end up paying more towards your principal than towards your interest. So good luck to all the buyers. Here is the tip for property owners to mint more money when they're thinking of selling their property. Whether the selling could be a long-term plan or a near future, it is always worth considering upgrading your property so you can maximize your return. So the list of renovations that you can do is number 1, kitchen remodeling, which is most buyers' favorite, and number 2, by adding an extra bedroom, and 3, new windows or a new deck, and bathroom remodeling. All these additions will bring in more money on your table. And to say a little about me, నేను BSc కంప్యూటర్ సైన్స్ చదివి తర్వాత 2 years PG డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ NIFD నుంచి చేశాను. తర్వాత I had my own business, boutique ఉండేది, customized clothing, basically all I was doing bridal trousseau orders. And I had that for 10 years. It was successful. And then later I had an opportunity to study from Indian School of Business on scholarship. And tarvata, that's when I entered real estate. And I have been doing as a realtor since last 7 years. So all I can tell to all the women who is thinking of pursuing a career in real estate or design, or let it be any industry, all I can tell you is that as long as you are passionate about what you do, if you have discipline and if you are consistent and if you pursue it, you will be becoming successful in whatever career you choose. I hope what I said makes sense to you. Once again,
మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మనకి మంచి టిప్స్ ఇచ్చిన స్వర్ణ గారికి థ్యాంక్ యూ. మహిళలందరికీ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టం కదండి. మనల్ని ఉత్సాహపరచడానికి డైమండ్ అండ్ జ్యువెలరీ షోతో వస్తున్నారు కలాష. ఎన్ఆర్ఐ కస్టమర్లకు శుభవార్త. బంగారం ధరపై 13.75% తగ్గింపు. వీడియో కాల్లో మీకు నచ్చిన నగలు డ్యూటీ మరియు జీఎస్టీ లేకుండా పైగా సెక్యూర్డ్ హోమ్ డెలివరీ అందిస్తుంది కలష ఫైన్ జ్యువెల్స్. ఇప్పుడే కాల్ చేయండి 9393992499. सुधामय सामनि गमज सुधामय सामनि गमज सुधामय गान सामनि गमज सुधामय गान सामनि गमज सुधामय गान विचक्षण गुणशील दयालवालमा फलय सामजवर गमन सामनि गमज सुधामय गान विचक्षण गुणशील दयालवालमा फलय सामजवर गमन सामजवर गमन साधु हे सामजवर गमन साधु हे सामजवर गमन साधु हे सामजवर गमन साधु हे सारसाब्जपाल कारातीत विख्यात सामजवर शिरो वेद शिरो मातृज सप्त स्वर नादाचल दीप वेद शिरो मातृज सप्त स्वर नादाचल दीप वेद शिरो मातृज सप्त स्वर नादाचल दीप स्वीकृत यादव कुल मुरली स्वीकृत यादव कुल मुरली स्वीकृत यादव कुल मुरली वादन यादव कुल मुरली वादन विनोद मोहन कर त्यागराज वंदनीय सामजवर गमन यादव कुल मुरली वादन यादव कुल मुरली वादन विनोद मोहन कर त्यागराज वंदनीय सामजवर गमन. థ్యాంక్ యూ కలాష ఫర్ ద వండర్ఫుల్ డిజైన్స్. ఇప్పుడు ఒక డిఫరెంట్ సెగ్మెంట్ ఫ్రమ్ సంగమం అకాడమీ. లెట్స్ వాచ్ సమ్ బ్యూటీ టిప్స్ అండ్ ఫ్యాషన్.
లాటా ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముగ్ధ ఫ్యాషన్ షో. ఆగాగు, ముగ్ధ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంట? ముగ్ధ అంటే బ్యూటిఫుల్ అండ్ ఇన్నోసెంట్. మనం ఇన్నోసెంట్. ఫ్యాషన్ విషయానికి వస్తే అందరం కొంచెం ఇన్నోసెంటే రోహిత. చిన్నవాళ్ళ దగ్గర నుంచి, మధ్యస్థుల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అసలు ఫ్యాషన్ అనే దానికి ఒక డెఫినేషన్ ఉందంటావా? లేదు, మనం ఏదేసుకుంటే అదే ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే నాట్ జస్ట్ బట్టలు, ఇప్పుడు ఇట్ క్యాన్ బి జ్యువెలరీ, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్. సో నిజంగానే చాలా చాలా ఫ్యాషన్ మారిపోయింది అప్పటికి ఇప్పటికి. పూర్వం రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ద కల్చర్ ఈజ్ డిఫరెంట్. అప్పటి వేషధారణకు వేల ధన్యవాదములు. ఇప్పటి వేషధారణ వేలం వెర్రి. ఉదాహరణకు అప్పటి పేదవారి వస్త్రధారణ చిరుగులు దుస్తులైతే అదే ఇప్పుడు నవయువత ఎంచుకుంటుంది. గోల్డ్ అండ్ ఈస్ గోల్డ్ ఇప్పుడు అదే మారిగా మళ్ళీ వచ్చుండాయి. మన ఫ్రెండ్స్ కూడా కలుపుదామా ఈ ఫ్యాషన్ షోలో? యా ష్యూర్. మీరందరూ ఫస్ట్ సెగ్మెంట్ కి రెడీనా? ఫస్ట్ సెగ్మెంట్ దేని గురించి అనుకుంటున్నారు? ఎంతో మనం అందరం చిన్నప్పుడు వేసుకొని పెరిగిన చుడీదార్స్. ఇప్పుడు మా ఫస్ట్ సెగ్మెంట్ చూసి మీరు మంత్రముగ్ధులవడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ వాచ్. ఏం చేశారా మన వాళ్ళు? ప్రొఫెషనల్స్ లాగా ఎరగదీశారు అసలు. అవును, అసలు కుమ్మేశారు రోహిత. నిజంగా వీళ్ళు మన మోడల్సా, మన ఫ్రెండ్సా అని అనిపిస్తుంది నాకు. సరే కానీ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఆఫీస్ వేర్ కి క్యాజువల్స్ వేస్తావా, ఇండియన్ వేస్తావా, మోడర్న్ వేస్తావా? ఇండియన్ క్లోదింగ్ నేను వెళ్ళే వర్క్ చోట అంత సూట్ అవ్వదు, ఎందుకంటే అది స్కూల్ కాబట్టి నా రెగ్యులర్ వేరే వేసుకుంటాను నేను రోజు వర్క్కి. I would not do. But I'll wear kurtis to work, or I sometimes wear just, loose pants that are part of an Indian outfit, and I just mix stuff together. I'm a physical therapist and I find it very comfortable. Yes, I would. I would. Just for the oohs and the ahs. నాకైతే కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంఫర్ట్ ఉన్నప్పుడు చాలా ఓపెన్గా, చాలా కంఫర్టబుల్గా కూడా మాట్లాడతాము. ఇప్పుడు ఏంటి సెగ్మెంట్? నెక్స్ట్ సెగ్మెంట్ లెహంగా అయితే ఎలా ఉంటుంది అంటావు? లెహంగాస్, ఆ కలర్స్, ఆ స్టైల్స్, అసలు చిన్నప్పుడు పట్టుకోవడాలు గుర్తున్నాయా నీకు? అవునబ్బా, చిన్న పిల్లలు ఇప్పుడు కూడా బుడ్డి పిల్లలు 2 జల్లేసుకొని ఇంత చిన్న పట్టుపావడ వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటారు. సరే, మరైతే మీరు మా సెకండ్ సెగ్మెంట్ లెహంగా సెగ్మెంట్, లంగావోని సెగ్మెంట్ చూడడానికి రెడీగా ఉన్నారా? నేనైతే రెడీ.
వాళ్ళు లెహంగాస్ వేసారాబా, ఆ కలర్స్ చూడు, జ్యువెలరీ చూడు. నేనైతే నా దగ్గర జ్యువెలరీ ఉందనుకో, దాని దగ్గర డ్రెస్ తీసుకుంటా. మరి నువ్వు? నేనైతే ఫస్ట్ బట్టలు కొనుక్కుంటాను, దానికి తగ్గట్టు జ్యువెలరీ మ్యాచ్ చేస్తాను. శారీ కొనుక్కొని జ్యువెలరీ సెట్ చేసుకుంటాను నేనైతే. నేను ముందు క్లాతింగ్ కొంటాను, ఆ తర్వాత జ్యువెలరీ కొంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మల్టిపుల్ డ్రెస్సెస్కి సూట్ అయ్యే జ్యువెలరీ తీసుకుంటాను. మనం అన్ని రకాల డ్రెస్సులు వేసాం కదా, నీకంటూ ఒక అందంగా కనిపించే ఒక డ్రెస్ ఉంటుంది కదా, అదేంటి? నాకైతే చీర అబ్బా నాకు కదా. మనకి ఎన్ని బట్టలున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శారీ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మన హార్ట్లో. సూర్యుడికి ప్రణామం 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 ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. వేసుకున్నారు మన వాళ్ళు, ముగ్ధ మనోహరంగా ఉన్నారు నిజంగా. ఇప్పుడు మన షో పేరుకి తగ్గట్టు చీరల్లో ముగ్ధ మనోహరం చేశారు అంతే. చీర చీరనే, ఏమైనా చెప్పు, అది నేత చీర కానీ, పట్టు చీర కానీ, సిల్క్ చీర కానీ, ఏదైనా సరే అలా నడుచుకుంటూ వస్తే దానికి ఉండే ఆ విలువే వేరు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, అంటే మన పర్సనాలిటీ మనం వేసుకునే బట్టలు బట్టి రిఫ్లెక్ట్ అవుతుందంటావా? నా దృష్టిలో అయితే ఖచ్చితంగా. ఎందుకు అంటే జనరల్గా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మన ఫ్రెండ్స్ అందరు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? కాదు అంటాను. మనం రెడీ అయ్యే స్టైల్ బట్టి మేబీ మూడ్ డిసైడ్ అవుతుంది, బట్ నాట్ పర్సనాలిటీ. ఇక పర్సనాలిటీ అంటే మనం మాట్లాడే విధానంలో, ఎదుటి వాళ్ళని ట్రీట్ చేయడంలో, మన బిహేవియర్ని బట్టి పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతాను. ఒక మనిషితో గుణాన్ని వాళ్ళు వేసుకున్న బట్టలతోనూ శృంగారముతోనూ యోగించకూడదు అనేది నా అభిప్రాయం. వెల్, ఇప్పటి వరకు మన ఇండియన్ వేర్ అంతా చూసాం కదా. చుడిదార్ చూసాం, లెహంగాస్ చూసాం, శారీస్ చూసాం. ఏమైనా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? వెస్టర్న్ వేర్ కదా. ఎస్, ఇప్పుడు మనం పాండమిక్ అవుతున్నది కదా, మరి వెస్టర్న్ వేర్ అంతా అటకెక్కేసి కంఫర్ట్ వేర్కి ఇది వచ్చేసాం. నిజమే రోహిత, పాండమిక్ లో అయితే నేను సగం రోజులు నైటీలోనే గడిపేశాను తెలుసా. కానీ నువ్వు కొన్ని జోక్స్ చూసావా, సగం దాకా సూట్ వేసేసుకొని కింద షార్ట్స్ వేసేసుకొని. నిజమే అబ్బా, నేను కూడా ఒక లిప్స్టిక్ వేసుకొని మంచి టాప్ వేసుకొని కింద మాత్రం లెగ్గింగ్స్ వేసుకుంటాను. అయితే మన సూపర్ ఉమెన్ వెస్టర్న్ అండ్ కంఫర్ట్ వేర్ లో ఎలా ఉంటారో నెక్స్ట్ సెగ్మెంట్ లో చూసేద్దామా? Yes.
బాలీవుడ్ అండ్ వాట్ ఎవర్ టాలీవుడ్ కాలీవుడ్ వాట్ ఎవర్ రైట్ అన్నిటికీ మనం సో మనం కంఫర్ట్ వేర్ గురించి మాట్లాడాము, వెస్ట్రన్ వేర్ గురించి మాట్లాడాము. దీంట్లో బాగున్నారు, దాంట్లో బాగున్నారు. నా ఆడవారు ఏ బట్టల్లో బాగుంటారు అని అనుకుంటారని నాకు ఒక డౌట్ వస్తుంది. నువ్వేమనుకుంటావు రోహిత? నాకు కూడా డౌట్ ఉంది. ఓకే, సో కొంతమంది మగవాళ్ళని పిల్లల్ని అడిగి చూద్దామా? లంగా ఓణిలో చాలా బాగుంటారు అమ్మాయిలు. ఎనీ మోడర్న్ ఇండియన్ డ్రెస్. So I like the sarees. Only I like the churidar. అమ్మాయిలు చీర కట్టుకొని గాజులు వేసుకొని పట్టీలు పెట్టుకొని బొట్టు పువ్వులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. మరి అదేనండి, మనం ప్రోగ్రామ్ చివరికి వచ్చేసాము. అందరికీ మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం నచ్చిందని అనుకుంటున్నాము. మొదటగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన లేడీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ మాకు తెలుసు ముఖ్యంగా ఎంత మీరు బిజీగా ఉన్నారో, టైం తీసుకొని ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అగైన్ ఈ ఫ్యాషన్ అనేది ఒక చిన్న ఎలిమెంట్ మాత్రమే. ఫ్యాషనే అవసరం అన్నిట్లో సక్సీడ్ అవడానికని మాత్రం మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఉమెన్ ఎన్నో ఫీల్డ్స్లో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, ముందుకు దూసుకెళ్ళిపోతున్నారని నేను అనాలి. ఎందుకంటే వాళ్ళు మిసైల్స్ లాంచ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సైంటిస్ట్గా ఉంటున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఐటీ ఫార్మ్స్లో ఉన్నారు. సో ఎన్నో విధాలుగా ఇల్లు అండ్ ఆఫీస్ రెండు మేనేజ్ చేస్తూ చాలా ఉమెన్ పవర్ అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. సో ఐ హోప్ మన ఉమెన్ ఇలాగే ముందుకు వెళ్తూ ఎన్నో అచీవ్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. చివరగా మా ఈ చిన్న ప్రయత్నం మీకు అందరికీ నచ్చిందని, మేము పోస్ట్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారని మేము ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. హ్యాపీ విమెన్స్ డే. Thank you, Kavita garu, for the wonderful show. Thank you so much, Kavita garu. ఈరోజు మేము చేసిన ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటూ, ఈ ప్రోగ్రాం సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్స్ మరియు ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసిన చెప్స్ క్యాటరింగ్, పిరమిడ్ టెక్నాలజీస్, వేదా ఇన్ఫో, ఆరెంజ్ పీపుల్, డాక్టర్ ప్రకాష్ జోషి డెంటిస్ట్, అర్చన పింపుల్ డెంటిస్ట్, జిఎస్ఆర్ టెక్నాలజీస్, సిస్ ఇంటెల్లి, సోలోజెనిక్స్, నమస్తే ప్లాజా, హాల్మార్క్స్ వెంచర్స్, రమేష్ కట్టు రియాల్టర్ అండ్ పుష్ప నాగరాజ్ రియాల్టర్. అందరికీ మా లాటా తరపున హృదయపూర్వక ధన్యవాదములు. మరియు ఈరోజు ఈ ప్రోగ్రాంలో వీడియోస్ ఎడిటింగ్ చేసిన మానస్ వర్మకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతూ, త్వరలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. వన్స్ అగైన్ విషింగ్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.